చాలా సంతోషం. ఈ సాయంకాల సమయంలో దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది అని బైబిల్లో రాయబడింది. వీ గ్యాదర్ హియర్ విత్ ఎ ప్లాన్ అండ్ పర్పస్. ఒక ఉద్దేశంతో మనందరం ఇక్కడికి వచ్చాం. ఈ సాయంకాల సర్వీస్లో దేవుడు మనందరినీ దీవించి బలపరిచి ఆశ్రయించాలని కోరుతున్నారు. ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఒకసారి వెరీ ఫస్ట్ టైం ఈ ప్రెస్టన్ మాల్లో. వీ వెల్కమ్ యూ టు బరాకా వర్షిప్ సెంటర్. ప్రతి ఆదివారం ఇక్కడ చక్కని ఆరాధనలు జరుగుతున్నాయి. రెవరెండ్ కేలెబ్ గారు, అదేవిధంగా షకీనా గ్లోరీ యొక్క అద్భుతమైన సందేశాలు అందిస్తున్నారు. మీరందరూ రండి, వాక్యాధారిత సంఘాల్లో నాటబడండి. ప్రభు మీ జీవితంలో మేలు చేస్తారు. We call our ministry and our churches as word-based and spirit-filled churches. దేవుని వాక్యం మీద ఆధారపడి పరిశుద్ధాత్మ సంరక్షణలో ఎదుగుతున్న సంఘం కాబట్టి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈరోజు లైవ్ చూస్తున్న వారికి కూడా క్రీస్తునామంలో శుభాలు తెలియజేస్తున్నాను. షకీనా గ్లోరీ యొక్క చెప్పినట్టు గతించిన వారంలో మేము టర్కీ అండ్ దెన్ దుబాయ్లో పరిచర్య చేయడానికి ప్రభు సహాయం చేశారు. గత రాత్రి వచ్చాం. మరి నేను అక్క ఏదైనా అడిగితే కాదనలేను. షకీనా గ్లోరీ యొక్క కొంతమందికి ఆ విషయం తెలిసిపోయి ఏదైనా కావాలంటే నాతో పని అవ్వాలంటే త్రూ షకీనా గ్లోరీ యొక్క అనమాట. అలా అయిపోయింది పరిస్థితి. థ్యాంక్ యూ రెవరెండ్ కేలెబ్ గారు అండ్ షకీనా అక్క ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ ప్లేస్ అండ్ టు సీ వండర్ఫుల్ పీపుల్ రైట్ హియర్. మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషం. ఏమేన్ కొంతమంది ఏమో ఎక్కడో కూర్చున్నాం అన్నట్టుగా కూర్చున్నారు, ఏదో డౌట్ఫుల్గా. కొంచెం సంతోషంగా కూర్చోండి దేవుని మందిరంలో. ఆల్రైట్, నాకు తెలుసు మీకు చాలా కష్టాలు ఉండుండొచ్చు, ఇబ్బందులు ఉండుండొచ్చు. బట్ అవన్నీ ఎవరి మీద వేసేయాలి? మనం దేవుని మీద వేసేయాలి. క్యాస్ట్ అవుట్ ఆల్ యువర్ బర్డెన్స్ ఆన్ జీసస్. ప్రభువు మీద మన యొక్క భారాలు వేసినప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తాం. ఒకసారి అంటే విరాట్ కోహ్లీ తెలుసా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ తెలుసు కదా. ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాడట. వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్తే వాళ్ళ మదర్ అన్నారట, బాబు నేను చాలా మిస్ అవుతున్నాను, మన ఇద్దరం ఒకసారి అలా షాపింగ్ మాల్కి వెళ్దాము అందట. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మ మరి నేను సెలబ్రిటీని కదా, అంత ఈజీగా షాపింగ్ చేయనిస్తారా? సెల్ఫీలు అంటారు, అదంటారు, ఇదంటారు, ఆటోగ్రాఫ్స్ అంటారు, అందును బట్టి నేను బయటకు రాలేనమ్మా, చాలా కష్టం. ఎప్పుడో ఇదివరకంటే జరిగింది కానీ ఇప్పుడు నేను అందరికీ తెలిసిపోయాను కాబట్టి రావడం కష్టం. అంటే లేదు నాయన, నువ్వు ఎలాగైనా రావాలి అని ఆమె పట్టుబట్టింది. ఆలోచన చేశాడు, వాళ్ళ అమ్మగారిని సంతోషపరచాలి, షాపింగ్కి వెళ్ళాలి అని ఆలోచన చేసి చివరికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే ఒక లేడీస్ అవుట్ఫిట్ వేసేసుకుని షాపింగ్కి వెళ్ళిపోతే ఎవరు గుర్తుపట్టరు కదా అని చెప్పి ఆయన ఒక లేడీస్ అవుట్ఫిట్ వేసుకుని వాళ్ళ అమ్మగారితో పాటు షాపింగ్కి వచ్చేసాడు. అన్ని షాపులు తిరిగేశారు. ఆయన ప్లాన్ అంత బాగా వర్కౌట్ అయిందంటే ఎవరు అతను గుర్తుపట్టలేదు. చాలా చక్కగా తిరిగేశాడు, వాళ్ళ అమ్మగారితో షాపింగ్ చేశాడు, అన్నీ కొనుక్కుని ఇంకా ఫైనల్గా బయటికి వెళ్ళిపోదాం, షాపింగ్ మాల్లోంచి బయటకు వచ్చేద్దాం అన్న సమయంలో ఒక ఆమె దగ్గరికి వచ్చి, హలో కోహ్లీ బాగున్నావా అని అడిగింది. ఎలా దొరికేశాను నేను? ఎంత ప్రయాసపడ్డాను కదా, ఇంత కష్టపడి మేనేజ్ చేశాను కదా, ఈమెవరో ఎలా గుర్తుపట్టేసింది ఏంటని చెప్పి దగ్గరికి వెళ్ళన్నాడు. నన్ను ఎలా గుర్తుపట్టేసావు, ఎవరు నువ్వు అంటే ఆమె అందట, నేను రోహిత్ శర్మ అని అందట ఆమె. అంటే ఆయన కూడా అలాగే వచ్చాడు అనమాట. ఇది ఫన్ కోసం చెప్పాను, అంత నిజంగా జరిగింది ఏమి కాదు. కోహ్లీ గురించి జాన్ వెస్లీ గారు ఏం చెప్పారో తెలుసా అని యూట్యూబ్లో ఒక థంబ్నెయిల్ వేసి పెట్టకండి. ఓకే, వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే, కొన్నిసార్లు వీ వుడ్ లైక్ టు హైడ్ అవర్ సెల్స్ ఫ్రమ్ పీపుల్, ఫ్రమ్ సొసైటీ. దాచుకోవాలనుకుంటాం, కనబడకూడదు అనుకుంటాం, నేను చేసేది ఎవరికి తెలియకూడదు అనుకుంటాం. కానీ సమ్వేర్ డౌన్ ద లైన్ సంబడి విల్ నోటీస్ యూ. ఎక్కడో చోట ఎవరో ఒకరు నేను ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారు, గమనిస్తూనే ఉంటారు. యు ఆర్ నాట్ అన్నోటీస్డ్ ఇన్ దిస్ వరల్డ్. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఎవరు చూసినా చూడకపోయినా చూచుచున్న దేవుడు నీవే అని పేరు కలిగిన దేవుడు ఏం చేస్తాడు, మనల్ని చూస్తూనే ఉంటాడు. ఒక క్రైస్తవ జీవితం, ఒక పరిపక్వ దేని మీద ఆధారపడిందంటే దేవుడు నన్ను చూస్తున్నాడు అనుక్షణము అని ఆయన వైపు విశ్వాసంతో మన అడుగులు వేసినప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో అద్భుతాలు చూస్తాం. బైబిల్ గ్రంథం తెరుద్దాం. మీరందరూ కూడా ఒక బైబిల్ తెచ్చుకున్నారని ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని రావడం అనేది చాలా ఆశ్చర్యకరమైన అంశం. ఓపెన్ యువర్ బైబిల్ టు 2 Samuel chapter 5 and I would like to read verse 10. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడాల్సిందిగా మనం చేస్తున్నాను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడుగా ఉండెను. అందరూ ఈ మాట నాతో చెప్పండి. ఈ
ఆ మీటింగ్లో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మాట నాతో చెప్పండి. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంతమందికి మీలో వర్ధిల్లాలనే ఆశ ఉంది? ఆమేన్. నాకు కూడా ఉంది, అందరికీ ఉండాలి కూడా. మనలో ఏ ఒక్కరైనా కృషించిపోవాలని ఆశ ఉందా ఎవరికైనా? వెస్లీ గారు, నేను బాగా కృషించిపోవాలని ప్రార్థన చేయడం ఎవరైనా అడుగుతారా? ఎవరు అడగరు. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు యూజువల్గా అందరూ కోరుకునేది ఏంటి చెప్పండి? ఎగ్జామ్స్లో ఏమవ్వాలా? పాస్ అవ్వాలి. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను ఎవరైనా దగ్గరికి వచ్చి, వెస్లీ గారు సబ్జెక్టులన్నీ ఫెయిల్ అయిపోయేలా ప్రార్థన చేయడం ఎవరైనా అడుగుతారేమోనని. ఎవరు అడగలేదు ఇప్పటిదాకా. క్లాసులో వీడు పాస్ అవ్వడం అన్నవాడు కూడా, ఇటు టీచర్లకి వాడికి కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇటు పాస్ అవ్వడని. వాళ్ళు కూడా వచ్చి, వెస్లీ గారు కొంచెం ఎలాగోలా పాస్ అయిపోయేలా ప్రార్థన చేయండి, నా ప్రక్కన ఎవరో కొంచెం మంచిగా చదివే వాళ్ళు పడేలా ప్రార్థన చేయండి. ఎందుకోసం? వాళ్ళ దగ్గర నుండి కాపీ పేస్ట్ చేయడానికి అన్నమాట. కొంతమంది పేరు కూడా కాపీ పేస్ట్ చేసేస్తారు. అరే అది ఆడి పేరు, ఇది నా పేరు రాయాలని కూడా తెలియదు అన్నమాట. వాడు రాసాడు, మనం రాసేయాలి అంత అన్నట్టుగా. ఎవ్రీబడి వాంట్స్ గుడ్ థింగ్స్ టు హ్యాపెన్ ఇన్ దర్ లైఫ్స్. ద బైబిల్ సేస్ డేవిడ్ గ్రూ గ్రేట్లీ అనే మాట ఉంది, లేదా డేవిడ్ గ్రూ సో గ్రేట్. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. కారణం ఏంటంటే దేవుడు అతనికి ఎలా ఉన్నాడట? తోడుగా ఉన్నాడు అని బైబిల్లో రాయబడింది. మనందరం కూడా వర్ధిల్లాలని కోరుకోవాలి, అందులో తప్పేమీ లేదు. మనందరం అభివృద్ధి పొందాలని కోరుకోవాలి. అన్ని విషయాల్లో కూడా మనం ఉన్నతమైన స్థితికి రావాలని ఆశించడం తప్ప. ఇంకా బైబిల్లో మంచి మాట ఉంటుంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో నువ్వేం చేయాలి? వర్ధిల్లాలి. నేను ఎక్కడ నిలబడినా ఈ మాట ఖచ్చితంగా ప్రస్తావిస్తాను. ప్రభువు దగ్గరికి మనం వచ్చింది మొట్టమొదటిగా మన ఆత్మీయ అభివృద్ధి కోసం దేవుని దగ్గరికి వచ్చాం. ఆ తర్వాత అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అభివృద్ధి చేస్తాడు. ఇక్కడ చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. ఐ వుడ్ లైక్ టు ఛాలెంజ్ యూ టు రన్ ఆఫ్టర్ స్పిరిచువల్ ప్రాస్పెరిటీ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. నీ జీవితంలో అన్ని రకాల అభివృద్ధులు నువ్వు చూడాలి అంటే మొదటగా నువ్వు ఆధ్యాత్మికంగా ఏమవ్వాలి? అభివృద్ధి పొందాలి. ఆ దావీదు అంతకంతకు వర్ధిల్లెను అని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేసింది. నేను ఆ కాంటెక్స్ట్లోనే మరలా అటు ఇటు వెళ్ళను. ఆ 2 Samuel chapter 5లో వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ డేవిడ్ టు బికమ్ గ్రేట్? దావీదు అభివృద్ధి పొందాడు అంటే, వర్ధిల్లాడు అంటే అతడు ఏం చేశాడు, లేదా కొన్ని కారణాలు ఏంటి, అతడు అభివృద్ధి పొందడానికి గల కారణాలు ఏంటో స్పష్టంగా నేను ఒక 3 విషయాలు ఆ కాంటెక్స్ట్లోనే మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. దావీదు తన 30వ ఏట రాజుగా అభిషేకించబడ్డాడు. అంతకుముందు సౌలు అనబడే వ్యక్తి ఇశ్రాయేలు రాజ్యానికి రాజుగా ఉండేవాడు. సౌలు 40 సంవత్సరాల పరిపాలన చేసిన తర్వాత దేవుడు సౌలును పక్కకు తప్పించాడు. అతని వంశాన్ని కూడా పక్కకు తప్పించి ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న దావీదుని తీసుకొచ్చి దేవుడు రాజుగా చేశాడు. At the age of 30, David became the king of Israel. And no doubt, దావీదు 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలన చేశాడు. And that was a golden time in the history of Israel. ఇశ్రాయేల్ దేశంలో అది ఒక సువర్ణ యుగంగా అభివర్ణిస్తారు. ఎందుకోసం అంటే దావీదు యొక్క పరిపాలన అంత గొప్పది. ఎప్పుడైతే దావీదు రాజ్యానికి వచ్చాడో అతని సింహాసనం ఎక్కడ వేసుకోవాలని ఆలోచన వచ్చింది. వాస్తవానికి he wanted to establish his throne in Jerusalem, but it wasn't possible. అది జరగలేదు. యెరూషలేములో తన సింహాసనం వేసుకోవాలనుకున్నాడు, కానీ కొన్ని కారణాలను బట్టి యెరూషలేములో సింహాసనం వేయడం కుదరలేదు. అందును బట్టి ఏమన్నాడంటే, హెబ్రోన్కి వెళ్దాం పదండి, హెబ్రోన్లో నా సింహాసనాన్ని స్థాపిస్తాను, అక్కడ నుంచి ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుందామని చెప్పి దావీదు హెబ్రోను అనే ప్రాంతానికి వచ్చి అక్కడ సింహాసనం వేశాడు. యెరూషలేము నుండి ఒక 40 కిలోమీటర్స్ ప్రయాణం చేస్తే హెబ్రోన్ అనే ఒక ప్రాంతం వస్తుంది. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ ఇజ్రాయెల్. అక్కడ దావీదు సింహాసనం వేసుకుని కూర్చున్నాడు. 1 సంవత్సరం గతించిపోయింది, 2 సంవత్సరాలు గతించిపోయినాయి, 3 సంవత్సరాలు గతించిపోయినాయి. అలా సుమారుగా 7 సంవత్సరాలు అక్కడే పరిపాలన చేస్తున్నాడు హెబ్రోన్లో. అతని దృష్టి అంతా ఎక్కడుందంటే యెరూషలేము మీద ఉంది. యెరూషలేములో సింహాసనం స్థాపించాలి. ఎందుకోసం అంటే దట్ వాస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ప్లేస్ ఇన్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశంలో చాలా ప్రాముఖ్యమైన ప్రాంతం యెరూషలేం. జస్ట్ లైక్ మన బాడీలో గుండె ఎంత ప్రధానమైందో, హార్ట్ అనేది ఎంత ప్రధానమైందో, ఇజ్రాయెల్ దేశానికి కూడా యెరూషలేము కూడా ఒక హార్ట్ లాంటిది. అక్కడ సింహాసనం ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచన చేసి
ఒక రోజున ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఉత్తరం రాశాడు. జెబ్యూసైడ్స్ అనేవారు అక్కడ ఉన్నారు. యెబూసీలు అనేవారు ఆ యెరూషలేం ప్రాంతం అంతా ఆక్యుపై చేసుకుని ఉన్నారు. వారిని జయించడం ఎవరి వల్ల కావడం లేదు. అందును బట్టి దావీదు నిర్ణయించుకుని వారికి ఉత్తరం రాశాడు, నేను వస్తున్నాను మీ మీదకని. అప్పుడు వారు కూడా రిప్లై ఇచ్చేశారు, పెద్ద టైం ఏం తీసుకోలేదు. వెంటనే రిప్లై ఇచ్చేసి, దావీదు నువ్వు వస్తావా? వచ్చాయి. అయితే ఒక మాట విను, నువ్వు గనక మా మీదకి యుద్ధానికి వస్తే మా ప్రాంతంలో ఉన్న యుద్ధ వీరులు నీతో పోరాడాల్సిన అవసరం లేదు, శూరులు నీ మీద పోరాడాల్సిన అవసరం లేదు. మా ప్రాంతంలో క్రిపుల్ కానీ లేదా లేమ్ కానీ బ్లైండ్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు నీ మీద పోరాడడానికి చాలు. మా ప్రాంతంలో గుడ్డివారు కుంటివారు నీ మీద విజయం సాధిస్తారు. పెద్ద పెద్ద యోధులు వచ్చి నీతో పోరాడాల్సిన అవసరం లేదు, మా కెపాసిటీ అది, నీ స్థానం అది అన్నట్టుగా వారు దావీదుని హ్యూమిలియేట్ చేసి, అపహాస్యం చేసి, దావీదు యొక్క బలాన్ని సామర్థ్యాన్ని తగ్గించి వారు భయంకరంగా, ఒక మాటతో చెప్పాలంటే దావీదు యొక్క సామర్థ్యాన్ని అంతా కూడా హేళన చేస్తూ వారు కూడా రిప్లై పంపించారు. అయినప్పటికీ దావీదు అంత ప్రతిఘటన ఉన్నా, అంత హేళన ఉన్నా కానీ ఎలాగైనా యెరూషలేము కైవసం చేసుకోవాలని ఆలోచన చేసి ఆ ప్రాంతాన్ని కైవసం చేసుకుని ఎట్టకేలకు సింహాసనాన్ని అక్కడ స్థాపించాడు. ఈ నేపథ్యం అంతా జరిగిన తర్వాత బైబిల్లో ఇప్పుడు మనం చదువుకుని వచ్చిన ఉంది ఏమనంటే, దావీదు అంతకంతకు ఏమయ్యాడు? వర్ధిల్లాడు. ఇది సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో జరిగిన సంఘటనలు మీతో వివరించాను. ఇప్పుడు నేను 3 విషయాల్లో నా ప్రసంగాన్ని మీకు చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. ఎందుకు దావీదు వర్ధిల్లాడు అంటే, నంబర్ 1, హీ మేడ్ ఎ రైట్ చాయిస్ ఇన్ హిజ్ లైఫ్. అతని జీవితంలో ఒక మంచి ఎంపిక చేసుకున్నాడు. నేను ఎక్కడ ఉండాలని కోరుకున్నాడు అంటే యెరూషలేములో ఉండాలని ఆశించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఐ వాంట్ టు బీ ఇన్ జెరూసలేం. ఐ వాంట్ టు రూల్ ఓవర్ మై పీపుల్ ఫ్రమ్ జెరూసలేం. నేను యెరూషలేములో ఉండి పాలన చేయాలి, యెరూషలేములో ఉండి పరిపాలన చేయాలి, యెరూషలేములో ఉండి ప్రజలందరికీ దగ్గరగా ఉండాలన్న ఆశ మొట్టమొదటిగా దావీదులో ఉంది. నీ జీవితంలో అభివృద్ధి ఎప్పుడు ప్రారంభించబడుతుందో తెలుసా? వెన్ యూ స్టార్ట్ మేకింగ్ గుడ్ డెసిషన్స్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకున్న రోజునే నీ జీవిత అభివృద్ధి, నీ జీవిత జయము, నీ జీవితంలో వర్ధిల్లే అనుభవం స్టార్ట్ అయిపోయినట్టే. చాలామంది రోజుల్లో తమ జీవితాల్లో ఎంపిక చేసుకునే అవకాశాన్ని రాంగ్ చాయిసెస్ కోసం వినియోగిస్తున్నారు. రాంగ్ చాయిసెస్ తీసుకుంటున్నారు, లేదా రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం ద్వారా వారి జీవితంలో అందమైన భవిష్యత్తును వారు నాశనం చేసుకున్నారు. జాగ్రత్త వినండి, వాట్ ఎవర్ ద డెసిషన్ దట్ యు మేక్ టుడే, you will see the fulfillment or you will see the destination tomorrow. ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే రేపొద్దున్న నీ గమ్యం ఏమైంది ఆధారపడి ఉంది. నేను మాట చెబుతాను చూడండి, మీరందరూ ఈ సాయంకాలం ప్రెస్టన్ మాల్కి రావాలి అని లేదా బరాకా వర్షిప్ సెంటర్లో దేవుని మాటలు వినాలని నిర్ణయం తీసుకున్నారా లేదా? మీరు అలా ఇంట్లోంచి బయటకు వచ్చి సడన్గా ఇక్కడికి వచ్చారు ఎవరైనా? ఇక్కడ ఎవరు లేరు కదా. యు మేడ్ ఎ చాయిస్ టు కమ్ టు దిస్ ప్లేస్. ఐ మేడ్ ఎ చాయిస్. నాకు మా సహోదరి కొన్ని వారాల క్రితం ఫోన్ చేసి, ఈ సండే మీరు హైదరాబాద్లో ఉంటున్నావు కదా, సాయంకాలం మా దగ్గరికి రావచ్చు కదా అంటే, తప్పనిసరిగా వస్తాను. ఐ మేడ్ ఎ డెసిషన్ డేస్ బిఫోర్. ఈ రోజున ఇక్కడ వచ్చి నిలబడ్డాను, ఎందుకంటే ఆ నిర్ణయం నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. మీలో చాలామంది నిర్ణయించుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. నిర్ణయాలు అనేవి నీ యొక్క పయనాన్ని శాసిస్తాయి, నీ యొక్క గమ్యాన్ని శాసిస్తాయి. ఈ రోజుల్లో చాలామంది ఎందుకు యాంగ్జైటీలో ఉన్నారు, ఎందుకు డిప్రెషన్లో ఉన్నారు, జీవితంలో ఎందుకు వారు నలిగిపోతున్నారంటే కొన్ని సందర్భాల్లో ఎక్కడో వారి జీవితంలో తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వారిని ఇబ్బందులకు నెట్టేసింది. బట్ వెన్ వీ అండర్స్టాండ్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్, హీ మేడ్ ఎ రైట్ చాయిస్ టు బీ ఇన్ జెరూసలేం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత Psalm 61 and verse 2 మీరు చదివితే దానిలో ఏముంటుందంటే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభువా అన్నాడు. నన్ను ఎక్కించన్నాడా లేదా దింపే అన్నాడా? ఎక్కాలి అనే కోరిక అతనిలో ఉంది. ఉన్నతమైన స్థానానికి రావాలన్న కోరిక దావీదులో ఉంది. అందును బట్టే, లార్డ్ హెల్ప్ మీ టు గెట్ టు ద రాక్ దట్ ఈస్ హైయర్ దెన్ ఐ. నాకన్నా ఎత్తుగా ఉన్న పర్వతం మీదకి, ఆ కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభువా. ఆ మాటల్లో తన నిస్సహాయతను, దేవునికి సామర్థ్యాన్ని తెలియచేస్తున్నాడు. నా వల్ల అయితే నేను ఎక్కలేను, కానీ నువ్వు ఎక్కిస్తే నేనేం చేస్తాను, ఖచ్చితంగా ఆ కొండను చేరుకుంటాను. దట్ వాజ్ అ వండర్ఫుల్ డిజైర్. అది దావీదులో ఉన్న ఒక మంచి కోరిక. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, నీ కోరికలు ఎలా ఉన్నాయి? నీవు తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి? చాలామందికి ఈ రోజుల్లో మంచి కోరికలకు బదులుగా చెడ్డ కోరికలు ఉంటాయి. లోక సంబంధమైన ఆశలతో చాలామంది నింపబడి జీవితాలు పాడు చేసుకుంటున్నారు.
దీనికి ఉదాహరణగా నేను ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు గుడ్ సమారిటన్ గురించిన విషయాన్ని ప్రభు చెప్పారు. అది కొంతమంది ప్రభు ఒక ఉపమానంగా చెప్పారని కొంతమంది అనుకున్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారు అంత నొక్కి ఒక్కడి నుంచి చెప్పారంటే అది నిజంగా జరిగిన సంఘటనే. అయితే ఆయన ఒక ఎగ్జాంపుల్గా దాన్ని కొంతమందికి తెలియజేశారు. అందులో ప్రారంభంలో ఎలా ఉంటుందంటే, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచుండగా అనే మాట అక్కడ ఉంటుంది లూక్ చాప్టర్ 10లో. ఒక వ్యక్తి యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడట? యెరికోకి దిగి వెళ్ళిపోతున్నాడు. అంటే జాగ్రత్తగా గమనించండి, అతని ముందు 2 ప్రాంతాలు కనబడుతున్నాయి. ఒకటి జెరూసలేం, రెండవది జెరికో. ఈ యవనస్తుడు ఏం చూస్ చేసుకున్నాడు అంటే యెరికోను చూస్ చేసుకున్నాడు. బహుశా ఎందుకు అంటే కారణం ఏదైనా అయ్యి ఉండొచ్చు. యెరికోలో తనకు కావాల్సిన అట్రాక్షన్స్ ఉండొచ్చు, యెరికోలో తనకు కావాల్సిన స్నేహితులు ఉండొచ్చు, యెరికోలో తను ఏదో సంపాదించాలని ఆశ ఉండొచ్చు. వై డూ యూ వాంట్ టు లీవ్ జెరూసలేం మై ఫ్రెండ్? నువ్వు ఎందుకు యెరూషలేం వదిలేయాలనుకున్నావు అంటే, ఇక్కడ వాతావరణం అంతా కొంచెం డిఫరెంట్గా ఉంది సార్. ఏంటా డిఫరెన్స్ అంటే, ఇక్కడ దేవుని మందిరం ఉందండి, ప్రతిరోజు పాటలు అంటున్నారు, ప్రతిరోజు వాక్యం అంటున్నారు, ఆ యాజకుడు చెప్పే మాటలు వినాలంటున్నారు, చాలామంది వచ్చి ఇక్కడ బలులు అర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ వాతావరణం మనలాంటి వాళ్ళకి అంత సూట్ అయ్యేది కాదు. మనకు సూట్ అయ్యే వాతావరణం అదిగో అక్కడ ఉంది జెరికోలో. ఏముంది అక్కడ? ఇష్టానుసారం జీవించే వాళ్ళు ఉన్నారు, రంగురంగుల ప్రపంచం, సువాసన భరితమైన పట్టణం. అక్కడ ఎవరు ఏది చేసినా ఎవరు అడిగేవారు లేరండి. అందును బట్టి రాదర్ చూసింగ్ జెరూసలేం, ఐ వుడ్ లైక్ టు చూస్ జెరికో అని చెప్పి యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్ళుతుండగానే, ఇంకా వెళ్ళలేదు అయ్యగారు, మార్గమధ్యంలోనే దొంగలు ఏం చేశారు చెప్పండి? అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇంకా ఆ దొంగలను కొంచెం అభినందించాలి, కొర ప్రాణం అన్న ఉంచారు తిరిగి లేవడానికి. కొంతమంది అది కూడా ఒంటల్లా చంపేసి వెళ్ళిపోయే పరిస్థితి కదా. దొంగతనమును నాశనమును హత్యను నాశనం చేయడానికే వస్తాడని ప్రభువు చెప్పినట్టుగానే ఈ వ్యక్తి దొంగల చేతిలో చిక్కిపోయాడు. ఎంత గమనించండి, యెరూషలేములో అతడు ఉండుంటే సేఫ్గా ఉండేవాడు, యెరూషలేములో ఉండుంటే భద్రతగా ఉండేవాడు. కానీ హీ మేడ్ ఎ రాంగ్ చాయిస్ టు గో టు జెరికో. నీ జీవితంలో ఎప్పుడు కూడా 2 విషయాలు నీ ముందు ఉంటాయి. ఏ సమయంలోనైనా సరే, దేవుడా సాతానా, నువ్వెవరిని కోరుకుంటావు? దేవుని వాక్యమా, లోక సంబంధన సాహిత్యమా, నువ్వేం కోరుకుంటావు? దేవుని ప్రజలతో స్నేహమా, లోక సంబంధన వ్యక్తులతో సహవాసమా, ఏం కోరుకుంటావు? లోక ప్రేమ కావాలా, దేవుని ప్రేమ కావాలా, ఏం కోరుకుంటావు? ప్రపంచంలో నీ ముందు ఎప్పుడూ కూడా 2 ప్రాముఖ్యమైన అంశాలు ఉంటాయి. నువ్వు ఏం కోరుకుంటావో దాని మీదే నీ గమ్యం ఆధారపడి ఉంది. జాగ్రత్తగా వినండి. డేవిడ్ వాంటెడ్ టు బి ఇన్ జెరూసలేం. హెబ్రోన్లో ఉన్న దావీదేమో నేను పైకి ఎక్కాలి, యెరూషలేములో ఉండాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటే, యెరూషలేములో ఉన్నవాడు ఎటు వెళ్ళిపోవాలని కోరుకున్నాడు? కిందకి వెళ్ళిపోవాలని. ఇప్పుడు సూటి ప్రశ్న అడుగుతున్నాను, నీవు ఉన్నతమైన స్థానానికి ఎగబాకాలనే ఆలోచన నీకుందా, లేదా ఉన్న స్థానము నుండి నువ్వు కిందకి వెళ్ళిపోవాలని ఆశ నీలో ఉందా అంటే, చాలామంది ఈ రోజుల్లో యవనస్తులు చూజ్ చేసుకుంటుంది ఏంటో తెలుసా? క్రిందకి దిగిపోవాలనే. ఆధ్యాత్మిక పతనం అయిపోయే పరిస్థితులు, మానసికంగా కృంగిపోయే పరిస్థితులు, దొంగల చేతిలో చిక్కి ఉన్నవన్నీ కోల్పోయి భయంకర పరిస్థితుల్లో జీవించే వాళ్ళు చాలామంది ఉంటే, ఈరోజు బైబిల్ సెలవిస్తూ ఉంది, వాట్ ఈజ్ యువర్ డిజైర్ అండ్ వాట్ ఈజ్ యువర్ చాయిస్. నీ నిర్ణయాలే ఖచ్చితంగా నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాయి, అవి మంచివైతే. అలా కాని పక్షంలో నీ డెసిషన్స్ కొన్నిసార్లు నేను ఇబ్బందులకు నెట్టేస్తాయేమో పరిశీలించాలి. గోదావరి నదీ తీరాన ఒక యవనస్తుడు ఈత కొట్టడానికి వచ్చాడు. యూజువల్గా జూలై అండ్ ఆగస్టు మాసంలో ఫ్లడ్ వస్తుంది. సో ఆ ఫ్లడ్ టైమింగ్లో ఒక యంగ్స్టర్ వచ్చి ఈత కొడదాం అనుకున్నాడు గోదావరిలో. అతను మంచి స్విమ్మరే, కాదంటలేదు, మంచిగా స్విమ్మింగ్ చేసే వ్యక్తే. సరే, అతడు దిగి ఆ నదిలోనికి వెళుతున్నప్పుడు ఆ నదీ తీరాన కొంచెం పైన ఒడ్డు మీద ఒక ఓల్డ్ మ్యాన్, ఒక ముసలాయన ఒక పూరిపాకలో ఉన్నాడు. ఈ వెళుతున్న యవనస్తుని పిలిచాడు. బాబు ఎక్కడికి వెళ్తున్నావు ఆయన ఈ టైంలో అని అడిగాడు. నేను గోదావరిలో స్విమ్ చేయాలని వెళ్తున్నానండి, వాటర్ చాలా బాగుంది కదా, వుడ్ లైక్ టు స్విమ్ ఇన్ గోదావరి అంటే, ఆయన అన్నాడు, నువ్వు మంచి స్విమ్మర్వే కావచ్చు కానీ ఇప్పుడు పరిస్థితి అయితే బాగాలేదు నాయన, అక్కడ కొంచెం వర్ల్పూల్స్ ఉన్నాయి. వర్ల్పూల్ అంటే అర్థం ఏంటి? సుడిగుండాలి కదా, కొంతమంది ట్విస్టర్స్ అని కూడా అంటారు వాటిని, దట్స్ ఓకే. అందును బట్టి సుడిగుండం ఉంది కాబట్టి నువ్వు వెళ్ళొద్దు నాయన. నువ్వు ఒకవేళ సుడిగుండంలో చిక్కుకుంటే నువ్వు ఎంత బలవంతుడు అయినా నీ వల్ల కాదు బయటకు రావడం. అందును బట్టి నేను చాలా అనుభవపూర్వకంగా చెబుతున్నాను, చాలా కాలం ఇక్కడే ఉంటాను, ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశాను. అందును బట్టి ఇప్పుడు వెళ్ళొద్దు అన్నాడు. వెంటనే యంగ్స్టర్ కోపం వచ్చింది, ఈగో టచ్ అయిపోయింది. ఏమన్నా తెలుసా? మోసలోడా,
ఫోన్లే కదా అని మాట్లాడుతుంటే ఇలాంటి సలహాలు ఇస్తావు? నాకు తెలీదా నా కెపాసిటీ ఏంటో, నేను ఎంత స్విమ్మర్నో నీకు తెలీదా, నీ కళ్ళ ముందే ఇది చూపిస్తా అని చెప్పి అతడు మాట్లాడుతుండగానే ఆ మాటలు పట్టించుకోకుండా నదిలోనికి దూకాడు. ఒక 5 నిమిషాలు బాగానే ఉంది, 5 నిమిషాలు చాలా బాగుంది, చక్కగా ఈదుతుంటే వీళ్ళు ఒక ఆలోచన ఏంటంటే, ఆ తాత ఏదేదో మాట్లాడాడు, నేను చూడు ఎంత చక్కగా స్విమ్ చేస్తానో అనుకున్నాడు. అలా అనుకున్న మరుక్షణమే ఒక వర్ల్పూల్లో చిక్కుపోయాడు, ఒక సుడిగుణలో చిక్కుకున్నాడు. అది తిప్పుతూ ఉంది, ఆ సుడిగుణలో చిక్కుకుని తిరుగుతున్నాడు, బయటికి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ అతని వల్ల కాలేదు. గట్టిగా అరుస్తున్నాడు, తాతయ్య నన్ను కాపాడు అంటే ఈ ముసలాయన ఒడ్డు మీద నుండి చెప్పిన మాట ఏంటో తెలుసా? వెళ్ళొద్దు అని ముందే చెప్పాను నీకు, నువ్వు వినుంటే చాలా బాగుండేది. ఇప్పుడు నేను రక్షించలేను, నా వయసు సహకరించదని రక్షించడానికి. ఐఎమ్ సో సారీ యంగ్ మ్యాన్. ఆ మాట అన్నాడు. తిరిగి 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 ఆ సుడిగుణంలో ఆ యవనస్తుడు ప్రాణాలు కోల్పోయాడు. 2 రోజుల క్రితం మీరు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అయింది. కేరళ నుండి కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళి అక్కడ ఒక లేక్, ఆ లేక్ని సెలా లేక్ అంటారట. దానిలో ఆ ఐస్ అంతా కూడా ఒక గడ్డ కట్టి ఒక లేయర్లా ఫామ్ అయితే దాని మీద అందరూ కూడా నడుస్తూ ఉన్నారు. అప్పటికే అక్కడ ఉన్న కొంతమంది చెప్పారట, బాబు పరిస్థితి బాగాలేదు, ఎప్పుడైనా ఐస్ కనుక బ్రేక్ అయిందంటే క్రింద ఫ్రీజింగ్ వాటర్ ఉంటుంది, చిల్డ్ వాటర్, మీరు అందులోంచి బయటకు రాలేరు. ఇంకా ఆ వాటర్ మిమ్మల్ని విదిన్ మినిట్స్లోనే మీ ప్రాణం తీసేస్తే జాగ్రత్త నాయన అని చెప్పితే, పర్లేదులేండి జరగాలి కదా, జరిగినప్పుడు చూద్దాం కదా అన్నట్టుగా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ కూడా ఆ ఐస్ మీద వాక్ చేయడం ప్రారంభించారు. కిందంతా వాటర్ ఉంది, పైన కొద్ది లేరు మాత్రమే ఐస్ ఉంది. అలా వెళ్ళారు, అనుకోకుండా కొంత దూరం వెళ్ళగానే ఐస్ బ్రేక్ అయిపోయింది. కొంతమంది దానిలో మునిగిపోయారు. కళ్ళ ముందే ఆ చల్లటి నీళ్ళల్లో పడిపోయారేమో, బ్రతికే అవకాశాలు చాలా తక్కువైపోయినాయి. ఒకడైతే మునిగిపోయాడు, మరొకను పైకి తీసుకొచ్చి ఎంతో ప్రయత్నం చేశారు కానీ వారి వల్ల కాలేదు. శరీరాలన్నీ కూడా చచ్చుబడిపోయినాయి. కళ్ళ ముందు అందరూ వీడియోలు తీస్తున్న కళ్ళ ముందే చనిపోయారు. ఎందుకు మాట చెబుతానంటే, వారికి చెప్పినా కానీ, వద్దు అని చెప్పినా కానీ వారు తీసుకున్న ఆ నిర్ణయం వారిని ఇబ్బందులకు నెట్టేసింది. చాలాసార్లు నీ జీవితంలో కూడా దేవుడు ఇలాగే మాట్లాడతారండి, సేవకులు ఇలాగే చెబుతారండి, తల్లిదండ్రులు ఎలా చెప్తారండి, వారికి ఏం తెలుసండి ఈ ఎరుకలో ఉన్న ఆనందం గురించి అన్నట్టుగా చాలామంది దేవుని మాటలను ప్రక్కన పెట్టి రాంగ్ చాయిసెస్ తీసుకోవడం వలన దొంగల చేతిలో చిక్కుకుంటున్నారు. వారికి ఉన్నవన్నీ కోల్పోతున్నారు. ఆరోగ్యం పోతుంది ఒక ప్రక్కన, మానసిక ప్రశాంతత పోతుంది మరొక ప్రక్కన, పరువు పోయింది మరొక ప్రక్కన. కొంతమంది రకరకాల అప్పుల్లోకి వెళ్ళి, బెట్టింగ్లోకి వెళ్ళి, లేదా లోక సంబంధమైన ఆలోచనలోకి వెళ్ళి చాలామంది ఉన్నవన్నీ పోగొట్టేసుకుని భయంకర పరిస్థితిలో జీవిస్తూ ఉన్నారు. మొన్నకు ఎవరోసు నా దగ్గరికి వచ్చి చేతులు పట్టుకుని ఏడుస్తున్నాడు, అన్న నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లా, చచ్చిపోవాలనిపిస్తుంది అని అన్నాడు. ఎందుకు చచ్చిపోతావు ఎవరొస్తురా, నీ తీరాబోసి 20 సంవత్సరాలు కూడా లేవు నీకు, వై డూ యూ వాంట్ టు కిల్ యువర్ సెల్ఫ్ అంటే, క్రికెట్ బెట్టింగ్లో 8 లక్షలు పోగొట్టేశాను అన్న నేను, 8 lakhs. మరి నీకు ఇంకా జాబ్ కూడా సరిగ్గా లేదు, మీ అమ్మా నానేమో చిన్న చిన్న పనులు చేస్తున్నారు, అంత డబ్బు ఎక్కడిది? వాళ్ళని వీళ్ళని అడిగి తెచ్చేసారు డబ్బులన్నీ కూడా. రే నా ఒక్కసారి గెలిచానంటే మామూలుగా ఉండదు నా లైఫ్ మొత్తం, మీరు ఇచ్చిన దానికి డబ్బులు ఇచ్చేస్తానని మరి ఏం చెప్పాడో తెలియదు. వాళ్ళు కూడా ఆశపడి డబ్బులు ఇచ్చేసారు, అవన్నీ పట్టుకొచ్చి క్రికెట్ బెట్టింగ్లో పెట్టాడు, ఉన్నదంతా పోయింది. ఇప్పుడు అంటున్నాడు నేను చచ్చిపోతాను అన్నాడు. ఇలాంటి ఎన్ని జరగట్లేదు. ఎందుకు అంటే ఒక రాంగ్ చాయిస్ మనిషిని కాన్సిక్వెన్సెస్లోకి నడిపించేసింది. బిటర్ కాన్సిక్వెన్సెస్ దే ఆర్ ఫేసింగ్. బట్ డేవిడ్ మేడ్ ఏ రైట్ చాయిస్. లార్డ్, ఐ వాంట్ టు బి ఇన్ జెరూసలేం. జెరూసలేం రిప్రజెంట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. యెరూషలేం అనేది దేవుని సన్నిధికి సాదృశ్యం, దేవుని మందిరానికి సాదృశ్యం, దేవుని యొక్క పరిధికి సాదృశ్యం, దేవుని యొక్క ప్రసన్నతకు సాదృశ్యం. లార్డ్, ఐ వాంట్ టు బి ఇన్ జెరూసలేం అండ్ ఐ వుడ్ లైక్ టు ప్రైజ్ యువర్ నేమ్, ఐ వుడ్ లైక్ టు గ్లోరిఫై యువర్ నేమ్, ఐ వుడ్ లైక్ టు మ్యాగ్నిఫై యువర్ నేమ్, ఐ వుడ్ లైక్ టు మేక్ ఎ రైట్ చాయిస్ టు వర్షిప్ యూ అండ్ టు ప్రైజ్ యూ అండ్ టు ఆనర్ యూ. నిన్ను గణపరచాలని, నిన్ను మహింపరచాలని, ప్రభువా నీతో ఉండాలని నేను యెరూషలేమును ఎన్నుకుంటున్నాను ప్రభువా. I would like to challenge you today. Do you want to choose Jerusalem or do you want to choose Jericho? ఏం కోరుకుంటావు ఈరోజు? దావీదు ఎందుకు వర్ధిల్లాడో తెలుసా? అంతకంతకు వర్ధిల్లడానికి కారణం ఏంటో తెలుసా? ఏది కోరుకోవాలో దాన్ని కోరుకున్నాడు. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. Do you want to choose Jerusalem today? ఈరోజు యెరూషలేమును కోరుకుంటావా?
దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, ఆయన మందిరము, దైవికమైన స్వస్థత, దైవికమైన విడుదల కలిగిన ప్రాంతం యెరూషలేం. లార్డ్, ఐ వాంట్ టు బి ఇన్ దట్ ప్లేస్. ఆ ప్రాంతంలో నేను ఉండాలని కోరుతున్నాను. ఎవరైతే ఈరోజు నిర్ణయం తీసుకుంటారో, నో మ్యాటర్ వాట్ ద పాస్ట్ దట్ యు హ్యావ్, నీ గత జీవితం ఎంత భయంకరమైందైనా సరే, దేవుడు దాన్ని కడిగి పవిత్రపరిచి నూతన అభిషేకంతో దేవుడిని నింపాలని ఆశిస్తున్నాడు. హల్లెలూయా. దిస్ ఈజ్ యువర్ టైమ్ టు మేక్ సమ్ గుడ్ డెసిషన్స్ ఫర్ గాడ్. దేవుని కోసం ఒక మంచి నిర్ణయం తీసుకునే సమయం ఇదే. ఆయన కోసం జీవించాలని ఆశ నీలో ఉందా? దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి ప్రప్రథమైన కారణం, దేవా నా సింహాసనం యెరూషలేములో ఉండాలి ప్రభువా. ఐ వాంట్ టు బి దే. అక్కడ ఉండి నేను నా ప్రజలను పరిపాలించాలని ఆశపడుతున్నానని యెరూషలేమును కోరుకున్న దావీదు వర్ధిల్లాడు అని బైబిల్లో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. నా జీవితంలో కూడా నా 15వ ఏట యేసు ప్రభుకి నా జీవితాన్ని అప్పగించాను. మా సాక్ష్యం మీలో చాలామందికి తెలుసు. మా తల్లిదండ్రులు సేవకులే, దేవుని సేవకులే, కానీ దేవుని సేవకుల కుటుంబంలో పెరిగాం, కానీ సంపూర్ణ రక్షణ నిశ్చయత అనేది మాకు లేదు. 10th క్లాస్ చదువుతున్న సమయంలో దేవుని వాక్యం ద్వారా సవాలు చేయబడి, ఆ తర్వాత మా అమ్మగారు మా ఫ్యామిలీ ప్రేయర్లో యేసు ప్రభు రెండో రాకడ గురించి మాట్లాడితే, మనందరం అనుకున్నట్టుగానే నేను కూడా, ఇది నా చిన్నప్పటి నుండి చెప్తానే ఉన్నారు ఈ కాన్సెప్ట్. ఆయన వస్తాడని అందరూ చెప్తారు, కానీ నేను ఎప్పుడు రావట్లేదు. అందును బట్టి ఇవన్నీ జరుగుతాయా లేదా అన్నట్టుగా నేను ఆ మాటలు పెడచెవిని పెట్టి ఆ రాత్రి పడుకున్నాను. అర్ధరాత్రి గతించిన తర్వాత నాకు ఒక కల వస్తుంది, ఒక స్వప్నం వస్తుంది. అందులో యేసు ప్రభు రెండో రాకడ సంభవించిపోయింది. ఆయన దగదగమైన వెలుగులతో మధ్యాకాశంలో ఉన్నప్పుడు అందరూ ఒక తెల్లని వస్త్రాలు ధరించుకుని పక్షుల్లో ఆయన దగ్గరికి ఎగిరి వెళ్ళిపోతున్నారు. నాకు అర్థమైపోయింది ఇదే యేసు ప్రభు రెండో రాకడని. ఆ సందర్భంలో నేను కూడా ఎగరాలని ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఎగరలేకపోతున్నా. నా వైపు నేను చూసుకుంటే నా వస్త్రాలన్నీ చాలా మురికైపోయి ఉన్నాయి, చాలా మలినమైపోయి ఉన్నాయి. ఎంతో ప్రయత్నం చేస్తాను, ఎగరలేకపోతున్నా. ఆ సందర్భంలో ఏడవడం మొదలుపెట్టాను. ప్రభువా నన్ను తీసుకోనాయన, నేను కూడా నీ దగ్గరికి వచ్చేయాలని ఆశపడుతున్నాను ఏడుస్తుంటే, థ్యాంక్ గాడ్ ఆ ఏడుపు నిద్రలోనికి వచ్చి మా అమ్మగారు ప్రక్కనే ఉన్నారు. నాయన జాన్ బాబు ఎందుకు ఏడుస్తున్నావు అని అడగగానే, అమ్మయ్య ఇది కలే కదా, నిజమై ఉంటే నా పరిస్థితి ఏమై ఉండదు. ఇప్పుడు అంతకుముందు కొంచెం అపహాస్యం కూడా చేసేవాడిని నేను. మా తల్లిదండ్రులు ఏమన్నా తెలుసా, మమ్మీ డాడీ ఇప్పుడు ఏంటి యేసుప్రభు వస్తే ఏం జరుగుద్ది, మేము ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం, మీరు వెళ్ళిపోయేటప్పుడు మీ కాలు పెట్టేసుకుంటారు నేను అనేవాడిని. నేను యూజువల్గా చిన్నపిల్లలందరూ చెప్పే మాట అదే కదా, రక్షణ పొందడం కన్నా కాలు పెట్టేసుకోవడం ఈజీ అనుకున్నాను నేను. కానీ అప్పుడు అర్థమైంది మన కాళ్ళు చేతులు పట్టేసుకుంటే ఎగిరిపోయే పరిస్థితి కాదని కదా. రెప్ప పాటుల్లో ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ఆ ర్యాప్చర్ అనేది జరిగినప్పుడు మనం విడిచిపెట్టబడితే జరిగే పరిస్థితులన్నీ బైబిల్లో రాయబడ్డాయి. దట్ వెరీ మూమెంట్ ఐ గేవ్ మై లైఫ్ టు జీసస్ అండ్ ఐ వాంటెడ్ టు వాక్ ఇన్ ద వే ఆఫ్ జీసస్. దేవుని మార్గంలో నడవాలని, ఆయన కొరకు జీవించాలని నిర్ణయం నేను 10th క్లాస్ చదువుతున్న టైంలో తీసుకున్నాను. కొంతమంది బహుశా అదే వయసులో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటే, దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు మేక్ ఎ డెసిషన్ ఫర్ గాడ్ మై ఫ్రెండ్. దేవుని కొరకు నువ్వు తీసుకున్న నిర్ణయం నిన్ను చాలా ఉన్నతమైన స్థితి తీసుకొస్తుంది. ఆ తర్వాత నేను సేవలోకి రావడం, సేవలోనికి వచ్చిన తర్వాత దేవుడు అనేక ప్రాంతాల్లో తన సేవలో ఉపయోగించుకోవడం, ఇవన్నీ కూడా మీరు చూస్తున్న విషయాలే. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను తెలుసా? వెన్ యూ మేక్ ఎ రైట్ డెసిషన్ యూ విల్ సీ ద రైట్ రిజల్ట్స్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. ఒక రాంగ్ డెసిషన్ ఎప్పుడు కూడా నిన్ను కాన్సిక్వెన్సెస్లోకి, రాంగ్ కాన్సిక్వెన్స్ నడిపిస్తుంది. కానీ ఒక్క రైట్ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఉన్నతమైన శిఖరాలకు తీసుకొస్తుంది. డేవిడ్ chose Jerusalem than any other place. ఆ ప్రాంతంలో చాలా ప్రాంతాలు ఉండుండొచ్చు, కానీ ఎందుకు దావీదు యెరూషలేమునే కోరుకున్నాడంటే, యెరూషలేం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఎవరైనా చెప్పగలరా? వాట్ డస్ జెరూసలేం మీన్? జెరూషలేము అంటే సిటీ ఆఫ్ పీస్ అని అర్థం. చెప్పండి. సమాధాన పట్టణము. ఎరు అనే మాట హిబ్రూలో ఎరు అంటే సిటీ లేదా ఫౌండేషన్ అని అర్థం. సలేం అనే మాటకు, షాలోం అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? సమాధానం. ఇప్పుడు జెరూసలేం అంటే అర్థం ఏంటంటే సమాధాన పట్టణము. దేవా నేను సమాధాన పట్టణంలో ఉండాలని కోరుతున్నాను. ఏ సమాధానం కావాలి దావీదు నీకు? మొట్టమొదటిగా నాకు నా దేవునికి మధ్య సమాధానం కావాలి. ప్రైజ్ ద లార్డ్. పీస్ బిట్వీన్ మై గాడ్ అండ్ మై సెల్ఫ్. ఈ రోజుల్లో చాలామందికి అందరితో సమాధానం ఉంటుంది, కానీ ఎవరితో సమాధానం ఉండదో? దేవునితో సమాధానం ఉండదు. ఫర్ దట్ రీజన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రే. వారు ప్రార్థన చేయరు, దేవుని వాక్యం చదవరు, అండ్ దేవుని మందిరానికి రాలేరు. కారణం అంటే వాళ్ళందరితో ఫ్రెండ్గానే ఉంటారు, అందరితో ఫ్రెండ్లీగానే ఉంటారు, కానీ దేవునితో సంబంధం ఏమైపోయిందనమాట? తెగిపోయింది. సిన్ బ్రేక్స్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. సిన్ ఇంటరప్ట్స్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. నీవు చేసే పాపము దేవునితో నీకున్న సంబంధాన్ని తెంచేసింది. సమాధానం లేదు నీకు నీ దేవునికి.
అందును బట్టి దేవుడు అన్నాడు, కమ్ లెట్ us reason together. నా దగ్గరికి రండి, మన వివాదం ఏం చేద్దాం, తీర్చుకుందాం అన్నాడు ఆయన. వివాదం ఉందంట, మనకి దేవునికి ఒక గొడవ ఉందంట. ఏంటి ఆ గొడవ? ప్రభువు రమ్మంటుంటే మనం రావట్లేదు, ఆయన మాటకు లోబట్టలేదు, ఆయనకి విధేయత చూపించట్లేదు. ఒక సమాధానము లేని పరిస్థితి మానవ జీవితంలో ఉంది. కాబట్టి దేవుడు అన్నాడు, రా, నువ్వు నాతో సమాధాన పడితే అన్ని విషయాలను నేను దీవిస్తానని. ఈరోజు మనకి దేవునితో సమాధానం ఉండాలి. ఆ తర్వాత అందరితో సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. మొట్టమొదటి ప్రయారిటీ ఎవరికంటే, నీకు నీ దేవునికి సమాధానం ఉందా? మనస్ఫూర్తిగా ఆయన తండ్రి అని పిలవగలుగుతున్నావా? ఏదైనా ఇబ్బంది వస్తే ఆయన సందుకు వచ్చి తండ్రి అని సంబోధించి ప్రార్థన చేయగలుగుతున్నావా? యూ నీడ్ టు మెయింటైన్ పీస్ విత్ గాడ్. డేవిడ్ చోస్ టు బీ ఇన్ జెరూసలేం. దట్ మీన్స్ హీ వాంటెడ్ టు హ్యావ్ పీస్ విత్ గాడ్. దేవునితో సమాధానం కలిగి ఉండాలని ఆశించాడు. ఈరోజు అలాంటి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. దావీదు అంతకంతకు అభివృద్ధి పొందడానికి ప్రథమైన కారణం, అతడు మంచి నిర్ణయాలు తీసుకున్నాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. రెండవ మాట దగ్గరికి వస్తాను చూడండి. దావీదు ఎందుకు అంతకంతకు అభివృద్ధి చెందాడు అంటే, దావీదు ఎబూసీలను జయించాడు. హీ ఓవర్కేమ్ జెబ్యూసైట్స్. ద ఫస్ట్ థింగ్, డేవిడ్ మేడ్ గుడ్ చాయిసెస్ అండ్ హీ వాజ్ వైజ్ హార్టెడ్. And second thing, David was an overcomer. చెప్పండి, దావీదు విజయాన్ని ఆకాంక్షించాడు, విజయం సాధించిన వ్యక్తి. యెరూషలేము మీదకి వస్తానన్నాడు. జెబ్యూసైడ్స్ ఉన్నారు అక్కడ, యెబూసీలు అనబడేవారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జెనసిస్ చాప్టర్ 10 మీరు చదివితే దానిలో 70 రకాల ప్రజలు ఉంటారు, 70 రకాల జాతులు ఉంటాయి, లేదా 70 దేశాల వివరాలు అక్కడ ఉంటాయి. జెనసిస్ చాప్టర్ 10 దానిలో యెబూసీలు అనే వారి యొక్క ఎంట్రీ కనబడుతుంది ఆదికాండం 10వ అధ్యాయంలోనే. And later days they have become the enemies of God's people. ఆ తర్వాత రోజుల్లో వారు మెల్లమెల్లగా దేవుని ప్రజలకు వ్యతిరేకంగా నిలిచి తమ సొంత ఇష్టాలు నెరవేర్చి సొంత దేవుళ్ళని కల్పించుకుని నిజ దేవునికి దూరం అయిపోయారు యెబూసీయులు. అప్పటి నుంచి దేవుని ప్రజలతో వైరుధ్యం ఉంది. వారు ఇలా చేసి కనాన దేశాన్ని ఆక్యుపై చేసేసి యెబూసీయులు ఉన్నత శిఖరాల మీద తమ యొక్క స్థావరాలు వేసుకున్నారు. వారి క్యాంపింగ్స్ అన్నీ కూడా మౌంటైన్స్ మీద ఉన్నాయి. అందును బట్టి ఎవరూ వారిని జయించలేకపోతుండేవారు. ఒక కొండ మీద ఉన్న వాళ్ళని జయించాలంటే, ఇప్పుడంటే బాంబర్లు ఉన్నాయి, ఫైటర్లు ఉన్నాయి, చాలా రకాలైన ఎక్విప్మెంట్స్, ఆ తర్వాత ఆర్మీ దగ్గర, నేవీ దగ్గర, ఎయిర్ ఫోర్స్ దగ్గర గొప్ప ఇవన్నీ ఉన్నాయి. కానీ పూర్వదినంలో అవి లేవు కదా. ఎవరైనా సరే కొండ ఎక్కాలంటే క్రింద నుండి వెళ్ళాల్సిందే. అందును బట్టి పైన ఉన్న వాళ్ళది ఆధిపత్యంగా ఉన్న ఆ సమయంలో యెబూసీలను జయించాలనే ఆశ మాత్రమే కాదు, యెరూషలేమును కైవసం చేసుకోవాలనే ఆశ మాత్రమే కాదు, దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు ప్రారంభించాడు దావీదు. ఉత్తరం రాశాడు, నేను వస్తున్నాను, మీ మీదకి విజయం సాధిస్తానంటే. నేను ఇందాక చెప్పాను కదా, వారు కూడా ఉత్తరం రాశారు, ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ యూ డేవిడ్, ఇది నీ వల్ల కాదు, ఇది నీ వల్ల జరగదు, నీవు మమ్మల్ని ఎప్పటికీ జయించలేవు, మేము ఎప్పటికీ ఇక్కడే సింహాసనానికి కూర్చుంటాం, నువ్వు మా మీదకి రాలేవని వారు దావీదు యొక్క కెపాసిటీని, అతని యొక్క విశ్వాసాన్ని బలహీనపరిచే ఉత్తరాలు రాశారు. బట్ స్టిల్, అయినప్పటికీ దావీదు యెబూసీలను జయించి అక్కడ సింహాసనాన్ని స్థాపించాడు. డేవిడ్ వాజ్ అన్ ఓవర్కమర్. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, నీకు కేవలం ఆశ ఉండడం మాత్రమే కాదు, ఆ ఆశను నెరవేర్పులో తీసుకొచ్చే ప్రయత్నం కూడా నువ్వు చేయాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ జీవితంలో ఏదో ఒక యెబూసీలు నీ జీవితంలో ఉన్నారేమో ఈరోజు. There may be some Jebusites in your heart that are ruling your that have main control over your life. నీ జీవితం మీద నీవు తీసుకున్న నిర్ణయాల మీద కంట్రోల్ కలిగిన జెబ్యూసైట్స్ బహుశా నీ జీవితంలో ఎవరైనా ఉన్నారేమో. ఈరోజు నువ్వు వారిని జయించాలా. యెబూసీలు అనే మాటకు అణిచివేసేవారు అని అర్థం. చెప్పండి, యెబూసీలు అనే మాటకు అర్థం ఏంటి? అణిచివేసేవారు, అప్రెసర్స్ అని అర్థం. అప్రెస్ చేయబడ్డం అనేది. మీరు ఎప్పుడైనా ఫీలింగ్ ఎప్పుడైనా మీరు అనుభవించారు? అప్రెస్ చేయబడ్డం. మీ నెత్తి మీద ఒక 200 కేజీలు బరువు పెడితే ఎలా ఉంటుంది మీకు? హలో, మీరు మేము అంత బరువులు మోయండి వెసిలి గారు అన్నారు చాలామంది. ఒకవేళ అన్నాను, అందుకనే కంగారు పడకండి. 200 కేజీల బరువు మీ మీద పెట్టారనుకోండి, ఎవరైనా హ్యాపీగా బ్రదర్ బిర్యానీ తిందామంటారా? పిస్తా హౌస్కి వెళ్దాం పదా అంటారా? ఈ బరువు ఏమేం చేస్తుంది? నిన్ను అణిచివేస్తుంది. ద మోర్ వెయిట్ దట్ యు హ్యావ్ ఆన్ యువర్ షోల్డర్స్, ఆన్ యువర్ హెడ్, దట్ విల్ అప్రెస్ యూ, దట్ విల్ క్రష్ యూ. నువ్వు ఎంత వెయిట్ అయితే నీ మీద పెట్టుకుంటావో అది నేనేం చేస్తూ ఉంటుంది చెప్పండి? అప్రెస్ చేస్తూ ఉంటుంది, క్రష్ చేస్తూ ఉంటుంది. తెలియకుండా చాలా వెయిట్లు పెట్టేసుకుంటాం మన మీద. యవన కాలంలోకి వచ్చిన తర్వాత సరదాల కోసం, యవన కాలంలోకి వచ్చిన తర్వాత లోకాన్ని ఆకర్షణకు లోనైపోయి రకరకాల చిన్న అలవాట్లు చేసుకున్న తర్వాత కొంతకాలానికి అవన్నీ కూడా భారాలుగా మారిపోతాయి.
అవన్నీ కూడా భారాలుగా తీర్చిదిద్దబడతాయి. బరువు పెరిగిపోతూ ఉంటుంది. చాలామంది ఆ బరువు కింద నలిగిపోతారు. ఎక్కడ ఆ బరువు దిగుతుందో లేకపోతే ఆ దించుకోవాలో తెలియక లోకసన పరిస్థితుల్లో తిరిగి 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 అలసిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ ఈరోజు కూడా నీ మీద బరువు ఉందా? ఎబూసీలు నేను కంట్రోల్ చేస్తున్నారా? ఏదో రకమైన పాపానికి ఎడిక్ట్ అయిపోయావా? ఏదో రకమైన లోక సంబంధమైన స్థితికి ఎడిక్ట్ అయిపోయి ఉన్నావా? ఎడిక్షన్ అంటే అర్థం ఏంటో తెలుసా? చేయకూడదు అని తెలిసినా లేదా దానిలో వెళ్ళకూడదని తెలిసినా ఏదో సరదాగా వెళ్ళి బయటికి రావాలని ఆశ ఉన్నా రాలేని దుస్థితి ఉంటుంది చూసారా? అది ఎడిక్షన్ అంటే. ప్రతి ఎడిక్షను కూడా ప్రారంభంలో సరదాగానే స్టార్ట్ అవుద్ది. చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి చెబుతున్నాను, ఏదైనా సరే యూ టేక్ ఎనీథింగ్, ప్రారంభంలో చాలా సరదాగా ఉంటుంది, కానీ రాను 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 అదేమైపోతుంది? గొప్ప భారం అయిపోతుంది. బైబిల్లో రాయబడిన మాట మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత హీబ్రూ చాప్టర్ 12 మీరు చదివితే, సులువుగా చుక్కులు పెట్టు పాపము అన్నాడు. పాపం మొట్టమొదటి ఎంట్రీ ఎలా ఉంటుందంటే నిన్ను చాలా ఈజీగా ఏం చేస్తుంది? ఎంటాంగిల్ చేస్తుంది. ఎంత ఈజీగా అంటే, అరే ఇదేం తప్పేం కాదురా, నువ్వు ఒక్కడవే చేస్తున్నావా ఈ తప్పు, ప్రపంచంలో ఎంతమంది చేయట్లేదు, పర్లేదు చెయ్యి. అదొక ఎంటాంగిల్ కదా, అదొక సులువుగా చిక్కులు పెట్టే పాపం. లేదురా నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, బాగా నువ్వు కోడింగ్ చేసి చేసి టెస్టింగ్ చేసి చేసి బ్రెయిన్ అంతా అలిసిపోయింది కాబట్టి ఒక్క సిగరెట్ తాగు బాగుంటుంది. ఒకటే కదా, నిన్నేమన్నా పెట్టి తాగమన్నావా అనగానే వెంటనే కొంచెం రిలాక్స్ అవ్వాలనే ఆలోచనలో ఒక సిగరెట్ స్టార్ట్ చేస్తాడు. చాలా మజా ఉంటుంది. నికోటిన్ అనే పదార్థం దానిలో ఉండడం ద్వారా చాలా మజా ఉంటుందని ఎవరో చెప్తే విన్నా, నాకు అనుభవం అయితే లేదు. వాడు ఎవడో అన్నాడు చాలా మజా ఉంటుందన్న అన్నాడు. మరి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? మొత్తం మజా అంతా ఏమైపోయిందన్న, పోయిందన్న మొత్తం. చేతులు కాల్ చేసుకున్నాడట ఒక సందర్భంలో. ఆ క్యాండిల్ దగ్గరికి వెళ్ళి ఈ 2 ఫింగర్స్ కాల్ చేసుకున్నాడు. ఎందుకంటే ఈ 2 ఫింగర్స్ని కాల్చుకుంటే సిగరెట్ పెడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి అప్పుడైనా మానేద్దామని అది మానేదాకా ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఇక ఎంతకాలం కాల్చుకుంటాడు ఆ చేతులు? హృదయం మారకుండా చేతులు కాల్చుకుంటే ఉపయోగం ఏముంది? ఒక రాంగ్ ఫ్రెండ్షిప్ కావచ్చు, ఎవరో ఎక్కడో పరిచయం అవుతారు, ఒక వాట్సాప్లోనో ఒక ఇన్స్టాగ్రామ్లోనో పరిచయం అవుతాడు. ఎవడో నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా అంటాడు, అంతే. ఏమో మొట్టమొదటిగా ఇది ఎక్కడ నిజం కాదులే, నేను అందంగా ఉంటావు ఏంటి అని అనుకుంటుంది ఫస్ట్. ఆడు మళ్ళీ 2వ రోజున పంపిస్తాడు, అసలు నీ అందం చెక్కు చెదరని అందం బాబోయ్, తాజ్మహల్ నీ ముందు పెడితే ఎందుకు పని చేయదు అంటాడు. అవును అనుకుంటా అంటదే. 3వ మెసేజ్కి రిప్లై అయిపోద్ది, నేను నిజంగా అందంగా ఉన్నానా అని. ఇక అక్కడ నుంచి స్టార్ట్ అయిపోద్ది ఫ్రెండ్షిప్. టెక్స్టింగ్లో, రాత్రి మిడ్నైట్ టెక్స్టింగ్లో, ఎర్లీ మార్నింగ్ టెక్స్టింగ్లో, ఆఖరికి ఏమైపోతుందంటే ఇంక నేను ఉండలేనండి బాబోయ్, వాడు లేకపోతే నేను ఉండలేనండి. ఆ స్థాయికి ఎందుకు వచ్చేసారు అంటే ఎక్కడో స్టార్ట్ అయిన రాంగ్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్స్ చెప్తారు, దేవుని సేవకులు చెప్తారు, దేవుని మందిరం చెప్తారు, దేవుని వాక్యం చెప్తుంది, నో ఇట్స్ ఎ రాంగ్ రిలేషన్షిప్, కట్ ఇట్ ఆఫ్. కానీ చాలామంది ఏమోనండి నేను ఇప్పుడు కట్ చేస్తే వాడు ఏమైపోతాడో లేకపోతే ఆమె ఏమైపోద్దో అన్న ఆలోచనలో చాలామంది ఇంకొంచెం ముందు తీసుకెళ్ళి ఆఖరికి ఎక్కడి వరకు వచ్చేస్తున్నాయి? సూసైడల్ టెండెన్సీ. సులువుగా చిక్కులు పెట్టే పాపం. ఒక మోసం కావచ్చు, ఒక అన్యాయం కావచ్చు, మరొకడు కావచ్చు, లోక సంబంధం ఏదైనా సరే ప్రారంభంలో చాలా సులువుగా ఉంటుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను మానేయాలనుకుంటే 1 minute మానేస్తానండి వెస్లీ గారు. ఇట్స్ వెరీ ఈజీ ఫర్ మీ టు ఓవర్కమ్. కానీ ఆ సులువుగా చిక్కులు పెట్టిన ఆ పాపమే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత హీబ్రూ చాప్టర్ 12 చదివితే మొదటేమో సులువుగా చిక్కులు పెట్టి పాపం అన్నాడు, ఆ తర్వాత ప్రతి భారము అన్నాడు. అంటే ఈ సులువుగా చిక్కులు పెట్టి ఈ పాపమే కాసేపటి తర్వాత ఏమైపోయిందట? భారం అయిపోయింది. ఆ భారాన్ని దించు వాళ్ళు ఎవరు? ఆ ఎడిక్షన్ నుండి ఎవరు బయట తీసుకొస్తారు నిన్ను? అది ఏదైనా కావచ్చు. లోక సంబంధ విషయాల్లో ఒక పోర్నోగ్రఫీ చూడడం కావచ్చు, ఫోన్ ఆన్ చేయగానే చూడకుండా దృశ్యాలన్నీ కూడా పాపప్ అవుతుంటే వాటిని రెసిస్ట్ చేయలేక, వాటిని చూడడం ఆగలేక, చూసిన తర్వాత మళ్ళీ రిగ్రెట్ అవ్వడం, అనవసరంగా చూశాను ఇంకెప్పుడు చూడకూడదని నిర్ణయం తీసుకోవడం, మరలా ఒక రోజు గతించిన తర్వాత మరలా మామూలే. జెబ్యూసైడ్స్ అంటే వాళ్ళే నిన్ను అణిచివేస్తున్నారు. నువ్వు ఆనందించకుండా, సంతోషించకుండా, దేవుడు నీ కొరకు ప్రిజర్వ్ చేసిన గొప్ప గొప్ప దీవెనలు నువ్వు ఎక్స్పీరియన్స్ చేయకుండా జెబ్యూసైడ్స్ నిన్ను రెసిస్ట్ చేస్తున్నారు. ఈరోజు నువ్వు వారిని జయించాలా, వాటి మీద విజయం సాధించాలా. గాడ్ హ్యాస్ అ బిగ్ ప్లాన్ ఫర్ యూ. దేవుడు నీ పట్ల కలిగిన యోచన చాలా గొప్పది. హల్లెలూయా. ఆయన నీ పట్ల కలిగిన ఉద్దేశాలు చాలా గొప్పవి. నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలని, నిన్ను తన మహిమార్థం వాడుకోవాలని, తన సాక్షిగా నిలవబెట్టాలని, తన రాజ్య విస్తరణ దేవుడిని వినియోగించుకోవాలని, నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయాలని దేవుడు ఎన్నో గొప్ప ప్రణాళికలు నీ జీవితంలో కలిగి ఉంటే వాటన్నిటిని ప్రక్కన పెట్టి యెబూసీల చేతుల్లో చిక్కుపోయి అప్రచేయబడి దేవుని కార్యాలకు దూరం అయిపోయామో ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు. డేవిడ్ స్టార్టెడ్
ఓవర్కమింగ్ జెబూసైట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. దేవునితో సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఎవ్రీబడీ సే, విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నీ శక్తి వలన, నీ జ్ఞానం వలన, నీ టాక్టిక్స్ వలన, లేకపోతే నీకున్న నాలెడ్జ్ వలన నువ్వు పాపాన్ని జయించలేవు, ఎడిక్షన్స్ బయటకు రాలేవు. కానీ ఆస్క్ జీసస్, దేవా నన్ను విడిపించు నాయన, ఈ బంధకాల్లోంచి నన్ను విడిపించు ప్రభు అని నువ్వు ప్రార్థించగలిగితే నిన్ను అణిచివేస్తున్న యెబూసీల నుండి కాపాడగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు, లేవనెత్తగలిగిన వాడు, నిలబెట్టగలిగిన వాడు యేసు క్రీస్తు ప్రభు మాత్రమే. చప్పట్లు కొట్టి యేసుని మహిమపడదాం. గివ్ హిమ్ గ్లోరీ అండ్ ఆనర్. హి డిజర్వ్స్ అవర్ ప్రైజ్. హల్లెలూయా. నిన్ను విడుదల చేయాలని నేను బలపరచని దేవుడు ఆశిస్తున్నాడు. జెబూసైట్స్ అణిచివేస్తూ ఉంటే దేవుడు అనుకున్నాడు, ఇంకా ఈ అణిచివేతకు నేను గురి కాను, నేను విజయం సాధించాల్సింది. అక్కడ దేవుని సింహాసనం స్థాపించాల్సిందే, ఒక ఉన్నతమైన స్థానానికి రావాల్సిందే. ఏదైనా సరే ఒక నిర్ణయం నువ్వు తీసుకున్నప్పుడు, ఉన్నత స్థానానికి రావాలనుకున్నప్పుడు లోకం ఇచ్చే సందేశం ఏంటో తెలుసా? ఇది నీ వల్ల కాదు అని. ఆఫ్ కోర్స్ దట్ మే బి ట్రూ ఇన్ ద వరల్డ్ వ్యూ ఆఫ్ పీపుల్. ప్రజలు ఆలోచన చేసే విధానంలో సాధ్యం కాకపోవచ్చు, కానీ నా దేవునితో సమస్తము సాధ్యమే. ఆయనకి అసాధ్యం ఏది లేదు. నువ్వు చేయాల్సిందంతా, ఆల్ యూ హ్యావ్ టు డూ సరెండర్ యువర్ లైఫ్ టు గాడ్. నీ దేవునికి నీ జీవితాన్ని అప్పగించడమే నీ పని. దేవుడు నిన్ను ఉన్నత స్థలాల్లో నిలబడే ఆధిక్యతను దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఎంతవరకు అప్రెస్ చేయబడ్డావా, బ్లాక్మెయిలింగ్ గురయ్యావా, ఒకవేళ ఎంతవరకు లోక సంబంధమైన పరిస్థితుల్లో అపవాది చేతుల్లో కీలు బొమ్మగా మారిపోయావా, బైబిల్ సెలవిస్తూ ఉంది, రా ఈరోజు నువ్వు యెరూషలేములో నిలబడాలని, అక్కడ సింహాసనం స్థాపించాలని దేవుడు ఆశిస్తున్నాడు, అని కోరుతున్నాడు. అదే ఎప్పుడైతే యెబూసీల దగ్గరికి వచ్చాడో వాళ్ళు అన్నారు కదా, గుడ్డివారు ఆ తర్వాత కుంటివారు నీ మీద విజయం సాధిస్తారని హేళన చేశారుగా. దావీదు వారు హేళన చేశారని వెనకకు వెళ్ళిపోలేదు, కానీ దేవుని పక్షంగా నిలబడి విజయం సాధించి యెరూషలేమును కైవసం చేసుకుని ఆ ప్రాంతానికి దావీదు పురం అనే పేరు పెట్టి, సియోను కోట అనే పేరు పెట్టి దానిలో సింహాసనం స్థిరపరిచాడు. ఈ రోజుకి కూడా మనం ఇజ్రాయెల్ దేశం వెళ్తే ఆ మౌంట్ జాయన్ దగ్గర దావీదు గారు ఒక స్టాట్యూ వాడు పెద్దది పెట్టి ఉంచారు. అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఈయన ఎందుకంటే ఇక్కడ ఉన్నారంటే అక్కడ ఉండాలని ఆశించాడు, వచ్చాడు కాబట్టే అతని యొక్క స్టాట్యూ అక్కడ పెట్టారు. మనం స్టాట్యూస్ని వర్షిప్ చేయం, కానీ చూసినప్పుడు ఒక సంఘటనను రీకలెక్ట్ చేసుకుంటాం. జరిగిన సంఘటన అక్కడ దావీదు యొక్క ఆ స్టాట్యూ చూసినప్పుడు అలా గుర్తొస్తుంది, ఒకప్పుడు ఇతను యెరూషలేమును కైవసం చేసుకున్నాడు. దేవుని ప్రజలారా వినండి, నీ జీవితంలో ఒకళ్ళు ఎంతవరకు అప్రెస్ చేయబడి, యాంగ్జైటీకి గురయ్యి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ఎందుకు బతుకుతున్నాను తెలియక, ఏం చేస్తున్నాను తెలియని అగమ్య గోచరణ కన్ఫ్యూజన్లో ఉంటే, దిస్ ఈస్ ద డే. Have a desire to raise your standard and come close to Jerusalem. With the power of God, you will conquer. You will be an overcomer. నువ్వు విజయం సాధించే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. నీవు నేను బంధకాల్లో ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు, కానీ మన విజయం సాధించే వ్యక్తులుగా ఉండాలని దేవుడు ఆశించాడు. ఫానీ క్రాస్బీ గురించి మీలో చాలామంది తెలుసని అనుకుంటున్నాను. ఇలాంటి పేర్లు వినడం కొంచెం మంచిది, తెలుసుకోవడం ఇంకా మంచిది. ఫానీ క్రాస్బీ, అందరూ చెప్పండి ఆమె పేరేంటి? ఫానీ క్రాస్బీ. ఆమెకి చాలా చిన్నతనంలోనే 2 కళ్ళు పోయాయి. ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది, 2 కళ్ళు పోయాయి. ఇంకా ఆమె చిన్నప్పటి నుంచి అంధురాలిగానే బ్రతుకుతుంది. మాటలైతే వినబడుతున్నాయి, కానీ ఆమె చూడలేని పరిస్థితిలోకి వచ్చేసింది. ఫానీ క్రాస్బీని చూసిన వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, ఈమె అంధురాలు కాబట్టి ఈమె ఏమి చేయగలదు, ఈమె ఏమీ సాధించలేదు అని చాలామంది ఆమెను చూసిన వాళ్ళందరూ జాలిపడ్డారు. ఇప్పుడు కూడా మనం కూడా అంతే కదా, ఎవరైనా కళ్ళు లేని వారు కనబడితే కొంచెం కంపాషన్, జాలి, అయ్యో అంటాం కదా. ఎందుకంటే మనకున్న కళ్ళు వారికి లేవు కాబట్టి వాళ్ళని చూడగానే జాలి పడతాం. కానీ నేను చెప్తున్నా వినండి, కొంతమంది సక్సెస్ఫుల్ బ్లైండ్ పీపుల్ని కనుక మనం చూస్తే వాళ్ళు మనల్ని చూసి ఏం చేస్తారో తెలుసా? జాలి పడతారు. అరే మీకు అన్ని కళ్ళు ఉన్నాయి, ఏం చేస్తున్నారా మీరు అంటే, అన్నంటే 2, ఓకే, 2 కళ్ళు ఉన్నాయి, అందరినీ కలిపి అన్నాను ఆ మాట. 2 కళ్ళు మీకున్నాయి, మీరు ఏం చేస్తున్నారా మీరు, మేము చూడు ఎంత సాధిస్తామని. ఎంతోమంది పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. బ్లైండ్ పీపుల్ పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పుస్తకాల్లో చదవడం రాకపోవచ్చు, కానీ ఆ బ్రెయిలీ లీఫ్ ఉంటుంది కదా, దానిలో ఆ స్క్రిప్ట్ అంతా చదివి పిహెచ్డీలు సాధిస్తున్న వాళ్ళు ఉన్నారు. మనం ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి ఎంత ప్రయాసపడుతున్నామండి. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఇంకా వరల్డ్ కప్ సాధించేంత ఫీలింగ్ అయ్యగారికి. నేను కాబట్టి నువ్వు సెంటర్లో తిరగకుండా ఉంటే ఇంటర్ చక్కగా పాస్ అయ్యేవాడు నువ్వు. కొంతమందికి ఆ సబ్జెక్టులన్నీ కూడా మనకి ఇప్పుడు అర్థం కావండి అన్నట్టుగానే చూసేవాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఎగ్జామ్కు ముందు ఆడికి స్లిప్ ఇచ్చినా రాయలేడు, అది
ఎవరైనా కనికరించి స్లిప్ ఇచ్చిన ఇదేంటండి ఇవన్నీ మనకు అర్థం కావట్లేదు, మరి నువ్వు ఎప్పుడైనా కాలేజీకి వస్తేనే కదా అని అర్థం అవడానికి. Fanny Crosby, she was blind and everybody pitied on her. ఈమె ఏం చేస్తుంది, ఏమి సాధిస్తుందని అనుకున్నారు. కానీ ఫ్యానీ క్రాస్బీ క్రైస్తవ చరిత్రలో గమనించండి, షీ హ్యాడ్ రిటన్ 9,000 సాంగ్స్. చప్పట్లు కొట్టరు ఇలాంటి వాటికి. 9,000 పాటల్లో. కొంతమందికి 9 పాటలు చూడకుండా పాడమంటే మా వల్ల కాదండి, మా పాటల పుస్తకాలు కావాలి పెద్ద పెద్దవి. 9 పాటలు పాడలేము మనం చూడకుండా కదా. 9,000 పాటలు రాసింది. అదే గ్రేట్ అనుకుంటే, బైబిల్లో ఫస్ట్ 5 బుక్స్ చెప్పండి ఏమున్నాయి బైబిల్లో? ఆది కాండము, నిర్గమకాండము, మూడోది ఏం చెప్తారో పక్కలు చెప్తే అందేసుకుందాం అనుకున్నారా? లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. ఈ 5టిని ఏమంటారు? పంచకాండాలమ్మా. తోరా అంటారు కదా, Pentateuch అంటారు. Fanny Crosby, even though she was blind, she by-hearted the whole 5 books of the Bible. The first 5 books of the Bible. మీరు ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన దగ్గర నుంచి ద్వితీయోపదేశ కాండం చివరి అధ్యాయం దాకా మొత్తం చెప్తుందంట ఆమె, బైబిల్ అంతా, ఆ 5 పుస్తకాలు. నాట్ ఓన్లీ దాట్, ది ఎంటైర్ బుక్ ఆఫ్ సామ్స్. కీర్తనలో ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 150. పెద్ద కీర్తన ఏది? 119. అందులో ఎన్ని వచనాలు ఉన్నాయి? ముందున వాళ్ళు చెప్పండి. 176. వండర్ఫుల్. బైబిల్లో అతి చిన్న కీర్తన ఏంటి? ఇది బాగా చెప్తారు, ఎందుకంటే ఎక్కువ మంది అదే చదువుతారు రోజు. ఓకే, 117 కీర్తనలు ఎన్ని వచనాలు ఉన్నాయి? 3. నేను ఇలా అన్నానని 3 అంటున్నారు కాలేబ్ గారు. 2 ఉన్నాయి. అయితే ఆమె మొత్తం 150 కీర్తనలు మొత్తం కంటదా చెప్పేస్తా. మళ్ళీ ఇంకెక్కడ తడుకునే పరిస్థితి లేదు. సామెతల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 31, రైట్, 31 చాప్టర్స్. అండ్ షీ బై-హార్టెడ్ హోల్ ప్రావర్బ్స్, కీర్తనలు, సామెతలు మొత్తం. ఆ తర్వాత న్యూ టెస్ట్మెంట్లో ఫస్ట్ 4 బుక్స్ ఏంటి? మాథ్యూ, మార్క్, లూక్, జాన్. వీటిని ఏమంటారు? సువార్తలు, గాస్పల్స్. ఈ 4 సువార్తలు కంటదా పెట్టేసింది. ఎవరు అంటే 2 కళ్ళు లేని ఒక ఆమె. అంటే జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ఉంటే, ప్రభు కోసం నిలబడాలి, ప్రభు కోసం ఏదైనా చెయ్యాలనే ఆలోచనలో ఉంటే, యూ కెన్ డూ దాట్. లోకం ఏమంటా తెలిసి, ఇది నీ వల్ల కాదు, నువ్వు దేవుని కోసం ఇది చెయ్యాలనుకుంటా, నువ్వు చేయలేవు. నువ్వు పాడాలనుకున్నావా, నువ్వు పాడలేవు. నువ్వు ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలనుకున్నావా, ఇది నీ వల్ల ఎక్కడ అవుతుందిరా? మీ ఫ్యామిలీలో ఎవరు లేరు కదా సంగీత విద్వాంసులు, నువ్వు సంగీతాన్ని పట్టుకుంటే విద్వాంసం అవుతుంది, కానీ నువ్వు విద్వాంసం. లర్నింగ్, యూ కెన్ బిల్డ్ ఎన్ ఆర్ట్ విత్ ఇన్ 3 months. నువ్వు ఏదైనా పట్టుదలగా 3 నెలలు ఏదైనా ఒకటి పట్టుకున్నావంటే నువ్వు సాధిస్తావు ఖచ్చితంగా. నీలో ఆ తపన ఉండాలి. లోకం ఏమంటా తెలిసి, ఇది నీ వల్ల కాదు. ప్రతి ఆదివారం 2026 సంవత్సరంలో ప్రతి ఆదివారం దేవుని మందిరంలో కూర్చుంటానంటే మీ ఫ్రెండ్ అంటాడు, నీ వల్ల అవ్వదులేరా అని. ప్రూవ్ చేయి, అవుతుందని. ఎన్ని పనులున్నారా దేవుని మందిరాన్ని కూర్చో, ఇక్కడ దేవుని మాటలు విను, ప్రభువుని ఆరాధించు, ప్రభువుని గణపరచు, దేవుడిని దీవిస్తాడు. ఒక మంచి ఉద్యోగం సాధించాలన్న తపన నీలో ఉంటే ప్రయత్నం చేయి, దేవుని కార్యాలు స్పష్టంగా నీ జీవితంలో జరుగుతాయి. దావీదు ఆ హ్యూమిలియేషన్ని జయించి, ఆ అపహాస్యాన్ని జయించి తను చేరుకోవాలన్న స్థానాన్ని చేరుకున్నాడు. దేవుని బిడ్డ, నువ్వు దేవుని కోసం ఏది చెయ్యాలనుకున్నా, ప్రభు కోసం నిలబడాలనుకున్నా, లోకం ఎప్పుడు నేను వెనకకే లాగుతుంది. కానీ నువ్వు దేవుని ప్రభావంతో, దేవుని శక్తితో God has a big plan for you. దేవుడు నీ పట్ల కలిగిన 4వ అధ్యాయం 13వ వచనం, దానిలో రాయబడిన మాట, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. అందరూ చెప్పండి, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ గాడ్ హూ స్ట్రెంథన్స్ మీ. నన్ను బలపరిచే దేవునిలో నేను సమస్తము అని, సమస్తము చేయగలంటే పక్కన కొట్టగలనా? అదే దాని అర్థం. లేకపోతే వాళ్ళని వీళ్ళని తిడతాను గట్టిగా, అదే దాని అర్థం. పనికిమాల పనులు చేయడం కాదు ఆ శక్తి దేవుడు మనకి ఇచ్చేది. ఈ శక్తి దేనికోసం? దేవుని కోసం నిలబడడానికి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి, ప్రభు కోసం ఉన్నతమైన కార్యాలు చేయడానికి. మా ఇంట్లో నా బెడ్రూమ్లో అదే వాక్యం పెట్టుకుంటాను నేను, Philippians 4:13, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఇన్ గాడ్ హూ స్ట్రెంథన్స్ మీ. చిన్నప్పుడు నేను రక్షణ పొందక మునుపు ప్రతి 3 నెలలకు ఒకసారి మా ఇంటికి గెస్ట్ వచ్చినట్టుగా నాకు జ్వరం వచ్చేది. 3 నెలలకు ఒకసారి జ్వరమే.
ఎలా అంటే మా అమ్మమ్మ గారికి నాకు మరి ఏంటో అనుబంధం తెలియదు. ఆమెకు జ్వరం వస్తే నాకు వచ్చేది, నాకు వస్తే ఆమెకు వచ్చేసేది జ్వరం. ప్రతి 3 నెలలకు ఒకసారి జ్వరం వచ్చేసేది. మా నాన్నగారు మోసుకుని వెళ్ళేవారు హాస్పిటల్కి, నన్ను గవర్నమెంట్ హాస్పిటల్కి. మా అమ్మగారు అనుకున్నారు, ఒకవేళ నా పెద్ద కుమారుడు సేవకే కనుక వస్తే నా కుమారుడు ఏం సేవ చేస్తాడు, రాజమండ్రి అన్నా దాటగలడా సేవలో అని అనుకునేవారట. నన్ను చూసి అంత బలహీనంగా ఉండేవాడిని. ఈరోజు మీరు ఎప్పుడన్నా మా అమ్మగారిని, ఏంటంటే వెస్లీ గారి పరిస్థితి అంటే ఆమె ఏమంటా తెలుసా, ఆయన ఎప్పుడు ఏ దేశంలో ఉంటాడో నాకే తెలియట్లేదండి అంటదా. ఫోన్ చేస్తే కొన్నిసార్లు, మమ్మీ ఇప్పుడు ఎక్కడున్నాను అక్కడున్నానంటే ఎంత ఆశ్చర్యం అంటే మా తల్లిగారి సజీవ సాక్ష్యం అనేమాట. అంత బలహీనుడుగా ఉన్న నేను ఇన్ని దేశాలు, ఒకరోజు బ్రేక్ఫాస్ట్ ఓ దేశంలో ఉంటే డిన్నర్ ఇంకో దేశంలో చేసే పరిస్థితులకు దేవుడు నన్ను ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? ఇదేదైనా గొప్ప ఉండని, లేకపోతే నా ట్రావెల్ హిస్టరీ అంతా చెప్పాలని నిలబట్టలా. ఒక బలహీనుడైన నన్ను దేవుడు ఈ రోజున 100కు పైగా దేశాల్లో ఆయన వాడుకున్నాడంటే అది దేవుని కృప కాకపోతే మరేంటి. హల్లెలూయా. ఎన్ని ప్రయాణాలు, సంవత్సరం తిరిగే లోపల ఎవ్రీ ఇయర్ 185 ఫ్లైట్లు ఎక్కుతాను నేను, 185 ఫ్లైట్స్. అంటే ఆల్మోస్ట్ 2 రోజులకు ఒక ఫ్లైట్, 3 రోజులకు ఒక ఫ్లైట్ ప్రయాణం. దేవుని కార్యాలు ఎంత గొప్పవి అంటే, ఒకప్పుడు చాలా బలహీనంగా రాజమండ్రి దాటి వెళ్ళలేడేమో ఒకవేళ సేవకు వస్తే. కానీ ఈరోజు దేవుడు అనేక ప్రాంతాల్లో ప్రయాణం చేసుకుని వెళ్ళి అమెరికా నుండి ఇండియా రావడం అంటే చాలా అలసిపోతాం. జెట్ ల్యాగ్ కావచ్చు, ప్రయాణం కావచ్చు. అనేక సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి. విమానం దిగి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్గా స్టేజ్ మీదకి వెళ్ళి 2 గంటల వాక్యాలు చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి నా జీవితంలో. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? దేవుడు బలపరిస్తే ఏదైనా చేయగలం. ఆమేన్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. డేవిడ్ వాజ్ వైజ్ హార్టెడ్. హీ మేడ్ వండర్ఫుల్ చాయిసెస్. అండ్ సెకండ్ థింగ్, డేవిడ్ వాజ్ అన్ ఓవర్కమర్. గెలవాలనే ఆశ, గెలిచి తీరాలనే కోరిక, విజయం సాధించాలనే కోరిక, ఆ జెబ్యూసైట్స్ని జయించాలనే ఆశ అతనిలో ఉండడం మాత్రమే కాదు, వారిని జయించి దేవునికి మహిమకరంగా జీవించాడు. 3వ మాట చెప్పనా? అయిపోయిందా? టైం అయిపోయిందా? ఒక 5 minutes పర్లేదు కదా? 5 minutes ఓకే? 10 minutes ఓకే? మార్నింగ్ వరకు ఓకే? మీరు ఓకే అంటే మరి ఇక్కడ ఉండేస్తారా మనల్ని ఈ హాల్లో? 3వ మాట చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. అదే సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం దగ్గరికి రండి. ఆ మాట మీతో చదివిస్తాను ఒకసారి. సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ హీ వాజ్ వైజ్ హార్టెడ్ అండ్ నాట్ ఓన్లీ హీ వాజ్ ఓవర్కమర్, అండ్ ద థర్డ్ థింగ్ ద బైబిల్ సేస్, ఈసారి 9వ వచనం చదువుదాం చూడండి. 2 Samuel chapter 5 and verse 9. దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదుపురం అనే పేరు పెట్టాడు. మరియు ఇప్పుడు అసలైన మాట అక్కడ రాయదు. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారాన్ని ఏం చేశాడు? కట్టించాను. సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ టీచింగ్ us టుడే. నువ్వు విజయం సాధించిన తర్వాత, నువ్వు ఉన్నతమైన స్థితికి వచ్చిన తర్వాత, దేవుడు నిన్ను ఏ స్థానంలో ఉంచాలనుకున్నాడు ఆ స్థానం నువ్వు ఎగబాకేవు లేదా వచ్చావని తెలిసిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రాకారం కట్టించాలన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. వెస్లీ గారు ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు మేము ఏమన్నా ఇప్పుడు ఏ ప్రాకారాలు కట్టించాలి? ఇప్పుడు మీరు ఏదో వాకింగ్ చెప్పేస్తే ప్రాకారం కట్టమంటారేంటి? దావీదు ఎప్పుడైతే ఆ రాజ్యంలోకి వచ్చాడో, సింహాసనం స్థిరపరిచాడో, జాగ్రత్తగా గమనించండి, తన సింహాసనము అపహరించబడే దారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లోజ్ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. యు గాట్ ద పాయింట్ నౌ. నీ ఆనందాన్ని దొంగిలించే దారులు, నీ విజయాన్ని దొంగిలించే దారులు, నీ అధికారాన్ని దొంగిలించే దారులు, లేదా నీ యొక్క అభిషేకాన్ని దొంగిలించే దారులు కొన్ని ఓపెన్ ఉన్నాయనుకో, శత్రువు మరలా దానిలో ఏం చేస్తూ ఉంటాడో వస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? అక్కడ నువ్వు ప్రాకారం కట్టాలి. హల్లెలూయా. ప్రాకారం కట్టకపోతే ఏమవుద్దో తెలుసా? ఆ తెరవబడిన ద్వారంలోంచి మరలా అపవాది ఏం చేస్తూ ఉంటాడు? వస్తూ ఉంటాడు లోపలికి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థం అవుద్ది. ఒకసారి ఒక ఆయన ఇల్లు అమ్ముతాను అని ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. రేటు కూడా వేసేసాడు 3 కోట్లని. ఎవరు రాలేదు. ఆ తర్వాత వారం తర్వాత మళ్ళీ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నా ఇల్లు 30 లక్షలకి అమ్మేస్తాను, ఎవరైనా వస్తే కొనుక్కోండి అన్నాడు. ఎవరైనా రండి కొనుక్కోవడానికి. 3 కోట్ల ఇల్లు 30 లక్షలకి ఇచ్చేస్తానని చెప్పి ఒక ఆయన గవ్వ పరిగెత్తాడు. సార్ నాకు ఇచ్చేయండి అన్నాడు. ఇస్తాను కానీ ఒకే ఒక కండిషన్ ఉందన్నాడు. ఏంటి ఆ కండిషన్ అంటే, ఏం లేదు బాబు, ఇల్లంతా నీదే, కానీ ఆ మాస్టర్ బెడ్రూమ్లో ఆ మంచి వాల్ ఉంది చూసావా, ఆ వాల్కి ఒక మేక్ ఉంది, ఆ మేక్ మాత్రమే నాది, మిగతా ఇల్లంతా నీది, ఓకేనా అన్నాడు. 3 కోట్ల ఇల్లు 30 లక్షలు, మేక ఒకటే కదా.
ఏమవుద్ది, కొనేద్దాం సార్, మేకు మీది, ఇల్లంతా నాది అన్నాడు. డీల్ అయిపోయింది, ఇల్లు కొనేసుకున్నాడు. కొన్ని రోజులు బాగానే ఉన్నాడు ఇంట్లో. ఒక రోజున బ్రేక్ఫాస్ట్ తింటున్న సమయంలో తలుపు కొట్టారు ఎవరో. వెంటనే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు, ఎవరు వచ్చారు ఈ టైంలో, బ్రేక్ఫాస్ట్ టైంలో అని చెప్పి గవా తలుపు తీయగానే ఓనర్ గారు ఉన్నారు అక్కడ. అంటే ఎక్స్ ఓనర్ గారు అనమాట, ఆయన పాత ఓనర్ గారు. సార్ గుడ్ మార్నింగ్, ఇలా వచ్చారంటండి. ఏమి లేదండి, కొంచెం మేకు చూడాలని అనిపించింది, కొంచెం లోపల రాని సార్, మేకు చూసి వెళ్ళిపోతానండి అన్నాడు. అవునా, రండి సార్ రండి లోపలికి, అదిగో మీ మేకు అలాగే ఉంది, ఎవరు టచ్ చేయలేదు దాన్ని, చూసుకోండి అనగానే ఒక కుర్చీ వేయించమంటాడు. కుర్చీ వేయగానే అలా చూస్తాడు దేన్ని, మేకిని. 5 నిమిషాలు చూసిన తర్వాత వెళ్ళొస్తానండి, వెళ్ళే ముందు కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేయాలండి సార్, రాకరాక వచ్చారు మా ఇంటికి, మళ్ళీ ఎప్పటికి వస్తారో అని బ్రేక్ఫాస్ట్ పెంచి పంపించారు. 2 రోజులు అయిపోయిన తర్వాత లంచ్ టైంలో వచ్చాడు మరలా. మీరు ఎందుకు నవ్వుతారో నాకు అర్థమైంది. లంచ్ టైంలో రాగానే, సార్ ఏంటండి ఎలా వచ్చారు, మొన్న కదా వచ్చారు. లేదండి మేకు చూడాలనిపించిందండి, ఉండలేకపోతాను దాన్ని చూడకుండా అన్నాడు. సరే సార్ రండి లోపలికి, మేకు మీదే కదా. కొంచెం చైర్ వేసారు, మళ్ళీ కూర్చున్నాడు. ఆ మేకు మరి ఏం చూస్తున్నాడు, మేకులో ఏముంటుంది మేకులో, దాన్ని అలా తదేకంగా చూస్తున్నాడు. చూసి 10 నిమిషాల తర్వాత మరి వెళ్ళొస్తానండి అన్నాడు. సార్ లంచ్ టైంలో వచ్చారు, కొంచెం లంచ్ చేసేయాలండి అని చెప్పి లంచ్ పెట్టారు. 3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు. ఏ టైంలో, అబ్బా బాగా సింక్లో ఉన్నారు మీరు, డిన్నర్ టైంలో వచ్చాడు. వచ్చి మీకు చూడాలనిపిస్తున్నాడు అన్నాడు. మొన్న కదని చూశారు మీరు, నిన్న కదని మళ్ళీ వచ్చారు, మళ్ళీ వచ్చారు. మేకు నాది, ఎప్పుడు కావాలంటే నేను చూస్తా, ఏడు గట్టిగా మాట్లాడుతున్నావు అంటే, సరే రండి లోపలికి అని కూర్చోబెడు. ఈసారి వీళ్ళకి డిన్నర్ కూడా చక్కగా సర్వ్ చేసి పంపించారు. ఆ తర్వాత ఒకరోజు వచ్చాడు మరలా, మేకు చూడాలని అన్నాడు. ఓ చిన్న బ్యాగ్ కూడా పట్టుకుని దాన్ని తగిలించాడు. అక్కడ ఎక్కడ, వాళ్ళ బెడ్రూమ్లో. మొత్తం గదంతా చాలా కాస్ట్లీగా ఉంటే ఇటు తీసుకొచ్చిన 5 రూపాయల బ్యాగ్ అక్కడ తగిలించాడు. ఏంటంటే సార్ బ్యాగ్ మేకు నాదే కదా, ఏ తగిలితే మీకెట్టి ఉంచు అలాగన్నాడు. వీళ్ళు అది అలాగే ఉంచారు, వీళ్ళు కదిపితే ఉన్న ప్రాబ్లం అని చెప్పి ఆ 5 రూపాయల బ్యాగ్ 5 రోజులు వేలాడదీశాడు. అప్పుడు భార్యాభర్త ఇద్దరికి అనిపించింది, వీడు ఇచ్చాడు కానీ 30 లక్షలకి ఇల్లు, ఆ మేకు వల్ల మనం బాగా ఏం చేస్తున్నాడు, ఇబ్బంది పెట్టాసి. ఈ రోజున 5 రూపాయల బ్యాగ్ తగిలించినాడు, రేపొద్దున ఒక మురుగుగుడ్డల బ్యాగ్ అన్న తగిలిచ్చేస్తే ఆ స్మెల్ అంతా ఎవరు భరించాలి, మనమే భరించాలి. అందును బట్టి ఆ మేకు తీస్తేనే కానీ వాడు రావడం ఏం చేయడు, ఇక్కడ ఆపడం. అందును బట్టి ఒక రోజున అన్నారు, సార్ ఇల్లు అయితే ఇచ్చారు కానీ మేకు కూడా మీరు తీసుకెళ్ళిపోండి సార్, దానికి ఎంత డబ్బులు ఇమ్మంటారో చెప్పండి ఇచ్చేస్తాం. చాలా కంగారు పడ్డాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ మేకు వదులుకోవడానికి ఇష్టం లేదు. ఫైనల్గా ఏదో డీల్ సెట్ చేసుకుని ఆ మేకు లాగి వాడి చేతిలో పెట్టానే అప్పుడు ఏం చేశాడు, ఆగాడు. జాగ్రత్తగా గమనించండి, ఇది వినడానికి ఫన్నీగానే ఉండొచ్చేమో కానీ వాట్ ఇస్ ద స్పిరిచువల్ మెసేజ్. ఎనిమీ హ్యాస్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, ఫర్ దట్ రీజన్ ఈస్ కమింగ్ అగైన్ అండ్ అగైన్. అపవాది ఏదో నీ జీవితంలో వదిలేశాడు, దానికోసం మరలా వస్తున్నాడు దగ్గరికి. నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నిన్ను డిప్రెషన్లో తీసుకెళ్ళిపోతున్నాడు, యాంగ్జైటీలో తీసుకెళ్తున్నాడు. ఆ వదిలిపెట్టిన పాపాన్నే మరలా భవిష్యత్తు ఎదురు తీసుకొస్తున్నాడు. ఉందా మేకేదైనా ఇంట్లో, తీసే ఈరోజు బయట పడేసే వాటిని. దావీదు చేసిన పని ఏంటో తెలుసా, సింహాసనం వేశాను కదా, రాజ్యం బాగుంది కదా, మంత్రి గారు ఉన్నారు కదా, సైన్యం ఉంది కదా, అన్నీ బాగానే ఉన్నాయి కదా. బాలేదు దావీదు, శత్రువు వచ్చే మార్గం ఒకటి ఓపెన్లో ఉంది, దాన్ని క్లోజ్ చేయ ఫస్ట్. You need to protect your family. You need to protect your personal life. You need to protect your spiritual life. You need to protect your holy life. ఆ ప్రొటెక్షన్ అనేది లేకపోతే, నువ్వు రక్షించబడ్డం అనేది ఒక వ్యక్తి అయితే, ఆ రక్షణ కాపాడుకునే అనుభవం నీలో లేకపోతే అపవాది మరలా నిన్ను డిస్టర్బ్ చేస్తాడు, నిన్ను పాడు చేస్తాడు. ఉన్నాయా ఏమన్నా డోర్లు తెరిచిపెట్టావా, ఆ మార్గం ఏదైనా తెరిచిపెట్టావా ఇంకా అపవాది కోసం? మూసే రాత్రి ప్రభు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దావీదు అంతకంతకు అభివృద్ధి పొందడానికి కారణం ఏంటి అంటే, ప్రాకారాన్ని ఏం చేశాడట, కట్టించేశాడు, ఆ దారులు మూసేశాడు. దేవుని కార్యాలు స్పష్టంగా ఆశీర్వాదాన్ని అనుభవించాలనుకున్నప్పుడు ఆ ప్రాకారాన్ని క్లోజ్ చేసిన తర్వాత దావీదు భద్రపరచబడ్డాడు. దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా మనం ఏం చేసుకోవాలి చెప్పండి, భద్రపరుచుకోవాలి. నీ ప్రార్థనా జీవితాన్ని భద్రపరుచుకోవాలి. కొంతమంది ప్రార్థనకు మోకరించగానే పక్కింటి పిన్ని గారు వస్తారు. ఎందుకు వస్తారు, ఏమైనా పని ఉంటుందా ఆవిడికి? ఉండదు. ఆమె సాతానుగాడి ఏజెంట్ అనమాట ఆమె. అలా అని చెప్పి మీరు అనేసారు కనుక ఆ మాట ఇబ్బందులు అయిపోతారు. ఇబ్బందులు కాఫీ పౌడర్ అడిగితే ఎవరాళ్ళు మామూలుగా మీలో అనుకోండి, ఎవరు పంపించారు, నువ్వు ప్రార్థన మోకరించగానే పినిగారు అని వచ్చిందంటే ఏజెంట్ ఆఫ్ ఎనిమీ అనుకోండి.
ఇప్పుడు ఆమె వచ్చిన ప్రతిసారి నువ్వు ప్రార్థన మోకరించిన ప్రతిసారి వస్తుంటే నువ్వు ఎంటర్టైన్ చేస్తే ప్రతిసారి వస్తుంది. ఒకరోజు చెప్పేయండి, పిన్ని గారు ఈ టైంలో నేను ఏం చేసుకుంటానో ప్రార్థన, దిస్ ఈజ్ మై ప్రేయర్ టైం అండి, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. మీకు ఏదైనా పని ఉంటే దాని తర్వాత కానీ దాని ముందు కానీ రండి, దిస్ ఈజ్ మై ప్రేయర్ టైం అని ఎవరికైనా చెప్పావా ఎప్పుడైనా? నీ ఫోన్ సైలెంట్లో పెట్టావా? ప్రార్థనలో లౌడ్గా పెట్టి నీ కళ్ళు మూసుకుంటే ఎవరైనా ఫోన్ చేస్తే వినబడదండి, అందరూ బట్టి ఆ రింగ్ పెట్టేసి గట్టిగా ఒక్క రింగ్ రాగానే ప్రభువా ఒక్క నిమిషం ఆగు నాయన, మనకు ఒక వివివిపి ఫోన్ కాల్ వచ్చేసింది మోడీ గారి నుంచి, ముర్ము గారి నుండి కాల్ వచ్చేసింది, ఇప్పుడు మాట్లాడకపోతే దేశాలు తగలబడిపోయేలాగా ఉన్నాయి. ఎన్నిసార్లు చేయలేదు నువ్వు అలాగా? బైబిల్ తెరిచావు చదవాలని అట్లీస్ట్ 5 చాప్టర్స్ కాన్సన్ట్రేషన్తో 5 చాప్టర్స్ చదవాలనుకున్నావు. ఒక్కటి చదవగానే ఏదో ఒక ఆబ్స్టికల్, ఏదో రకమైన ఇబ్బంది. ఎందుకోసం తెలుసా? ఆ ప్రాకారంలో కట్టలే అక్కడ. అందును బట్టి అపవాదం వస్తున్నాడు, చెప్పు దిస్ ఈజ్ మై ప్రేయర్ టైం, దిస్ ఈజ్ మై స్క్రిప్చర్ రీడింగ్ టైం. నీ పిల్లలకు కూడా తెలియాలి ఆ విషయం. తల్లిదండ్రులారా మీ బిడ్డలకు కూడా తెలియాలి, కమ్ దిస్ ఇస్ ద ప్రేయర్ టైం, డోంట్ గివ్ దట్ టైం టు ఎనీ వన్. ఆ సమయాన్ని ఎవరికి ఇవ్వడానికి రండి, మనందరం ప్రార్థన చేసుకుందాం, రండి మనందరం దేవుని మందిరానికి వెళ్దాం. ఆదివారం వచ్చిందంటే పరిస్థితులు ఏమైనా సరే దేవుని మందిరంలో మనం కనబడాల్సిందే. మేక్ ఇట్ ఎ రూల్ ఇన్ యువర్ లైఫ్ అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ. దేవునికి ఏదైనా ఇవ్వాలనుకున్నావు వచ్చే. ప్రాకారం కట్టడం అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రొటెక్ట్ యువర్ పర్సనల్ లైఫ్, యువర్ స్పిరిచువల్ లైఫ్, యువర్ ఫ్యామిలీ. దేవుడికి ఇచ్చిన ఫ్యామిలీని కాపాడుకో, దేవుడికి ఇచ్చిన ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకో, దేవుడికి ఇచ్చిన తలాంతులను కాపాడు, దేవునికి ఇచ్చిన వరాలను కాపాడు. దేవుని కోసం వాటిని వినియోగించు. వాటిని దొంగిలించే మార్గాలు ఏమన్నా ఉన్నాయని గుర్తించావా? ఆ ప్రాకారాలు క్లోజ్ చేయి. ప్రభు నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మాట్లాడుతున్నాడా దేవుడు కొంతమందితో? ఎస్. దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి కారణం అదే. మొట్టమొదటిగా మంచి నిర్ణయం తీసుకున్నాడు. రెండవదిగా యెబూసీయులను జయించాడు. హీ వాజ్ అన్ ఓవర్కమర్. మూడవది దావీదు ప్రాకారాన్ని ఏం చేశాడు చెప్పండి? ఎక్కడి నుంచి అయితే మరలా శత్రువు వచ్చే అవకాశాలు ఉంటాయో అవన్నీ క్లోజ్ చేశాడు. అందును బట్టే దావీదు ప్రొటెక్ట్ చేయబడ్డాడు. 33 సంవత్సరాలు యెరూషలేములో పరిపాలన చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. 33 years రిమార్కబుల్ రూలింగ్. సువర్ణ యుగంగా ఇశ్రాయేలు రాజ్యాన్ని మార్చిన గొప్ప దైవజనుడు దావీదు 33 సంవత్సరాల్లో ఆ యెరూషలేం పట్టణంలోనే అద్భుతమైన సింహాసనాన్ని స్థాపించి రాజ్యాన్ని పరిపాలన చేశాడు. తాను మాత్రమే కాదు, ఆ తర్వాత సొలొమోను, ఆ తర్వాత వచ్చిన రాజులందరూ అక్కడి నుంచే పరిపాలన చేశారు. ఇంత గొప్ప ఘనత ఎవరు సాధించారు చెప్పండి? దావీదు సాధించాడు. And I would like to tell you, whatever you do today, it will be a blessing to your future generations. Amen. ఈ రోజు నువ్వు చేసే ఏదైనా సరే దేవుడు నీ తరాలను దీవించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. ఈ భక్తి, ఈ విశ్వాసం నీతో పోయేది కాదు, నీ తర్వాత తరాలు కూడా ఏమవ్వాలా? దీవెన పొందాలని దేవుని ఆలోచన. చేద్దాం, ఈ 3 పనులు చేద్దాం ఈ రోజున. దావీదు అంతకంతకు వర్ధిల్లాడని చెప్పి బైబిల్లో చదువుకుని మనం ఆనందపడి వెళ్ళిపోవడం కాదు. మనం ఇప్పుడు వర్ధిల్దాం, చూద్దాం. దావీదు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చేయడానికి ప్రయత్నించేది. ఆ కాంటెక్స్ట్లో రాయబడిన విషయాల్లో మంచి నిర్ణయాలు కలిగి ఉండడం, యెబూసీయులను జయించడం, ప్రాకారాన్ని కట్టించడం. ఈ 3 పనులు నువ్వు కూడా చేయగలిగితే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. నీ ఊహకు మించి దేవుడిని దీవించబోతున్నాడు. విశాలమైన ద్వారాలు దేవుడు నీ కోసం తెరవబోతున్నాడు. ఇంతవరకు ఏ పరిస్థితులు అయితే నిన్ను అణిచివేసినాయో వాటి నుండి దేవుడు నీకు విడుదల దయచేయబోతున్నాడు. అందరూ నిన్ను చూసి ఎందుకు పనికిరావని చెబితే నిన్ను అనేక మంది దీవెనకరంగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. నీ ముందున్న ప్రతి చీకటిని దేవుడు వెలుగ్గా మార్చబోతున్నాడు. ఆమేన్. అలాంటి అనుభవాలను ఎదగాలంటే ఈరోజు సంపూర్ణంగా నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు. అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. మీకోసం ప్రార్థన చేస్తాను. అందరూ లేచి నిలబడదామా? లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ఎవ్రీవన్, ఎవ్వరూ కూడా అటు ఇటు చూడొద్దు. దేవునితో మాత్రమే సంభాషణ. ఈ క్షణం దేవునికి అప్పచెబుదాం. ప్రభు వైపు మనం చూద్దాం. అవును ప్రభువా, దావీదు వల్ల నేను కూడా అంతకంతకు వర్ధిల్లాలని ఆశపడుతున్నాను. Lord, I would like to grow. I would like to see spiritual prosperity in my life. నన్ను నడిపించాడు ప్రభువా ఉన్నతమైన శిఖరం యెరూషలేమును కైవసం చేసుకోవాలనే ఆశ మాత్రమే కాదు, దావీదు ప్రయత్నం చేశాడు. ఎన్ని ప్రతికూలతలున్నా, ఎన్ని ప్రతిబంధకాలున్నా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఇది నీ వల్ల కాదు అని ఎంతమంది చెప్పినా దావీదు ఆగలేదో. బహుశా నువ్వు అదే మాట ఈరోజు వింటున్నావేమో, నీ వల్ల కాదు, ఇదే నీ వల్ల జరగదు అంటున్నారా చాలామంది. నువ్వు ఆ మాటలు కాదు వినడం, యేసయ్య మాట విన్నో, ఇది నీ వల్ల అవుతుంది. ఎందుకోసం అంటే నేను నీకు తోడుగా ఉన్నాను.
ఇది నీ వల్ల అవుతుంది, ఎందుకంటే నేను నిన్ను బలపరుస్తున్నాను. ఐఎమ్ ఎక్విపింగ్ యూ అండ్ ఐఎమ్ ఎంపవరింగ్ యూ. లార్డ్ వి వర్షిప్ యూ లార్డ్. ప్రాకారాన్ని కట్టించాడు, మిల్లో నుండి దిగువకు ప్రాకారం కట్టించాడు. ఆ శత్రువు మరలా వచ్చే మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని మూసేశాడు. దేవుని బిడ్డ, నువ్వు విజయం సాధించిన ఒక ఎత్తు అయితే ఆ విజయాన్ని నిలబెట్టుకో, భద్రపరుచుకో, నీ రక్షణను ఓపికతో కొనసాగించు. ప్రభు కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. అందరూ మరణి చేతులు ఆకాశం చాపండి, ప్రభు వైపు మన జీవితాల్లో అప్పగిద్దాం. యేసయ్యా నీకు వందనాలు. నన్ను నడిపించే దేవుడు అయ్యా, నన్ను బలపరిచే దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలయ్యా. ఎఫ్ మైనర్ అందరం దేవుని వైపు మనం. ఓ నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ వర్షిప్ గాడ్. ఉన్న వారందరూ గ్లోరీ లార్డ్. నన్ను విడచిపోయినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఇబ్బందులకు గురి చేసినను. అందరూ క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ వర్షిప్ గాడ్. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ గాడ్. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. యేసయ్యా అన్ని తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను రక్తం పెట్టి నన్ను కడుగు నాయన. దూరంగా వేస్తున్నారయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకొన్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకొన్నావయ్యా. చేతులు పైకి పెట్టి చప్పలు కొడదాం. ఎంత మంచి దేవుడవయ్యా. ఎవ్రీవన్, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. గ్లోరీ లార్డ్, వి వర్షిప్ యు. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. పరిశుద్ధాత్ముడా నీకే మహిమ. యేసయ్యా నీకే మహిమ. ఘనమైన దేవా నీకే ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. Glory Lord. Lord, break every chain in the name of Jesus. Break every chain in the name of Jesus. ఆరాధన ఆరాధన. యబూసీలకు చోటు లేదు. దేవుని కార్యాలు స్పష్టంగా తన ప్రజల జీవితంలో జరుగుతున్న. Lord, empower everyone. Fill them with your spirit, Lord. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నవి. ఇంతవరకు ఆదుకున్నవి. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు. పూర్ణ శక్తితో సేవించేదం. పూర్ణ మనసు
Yes, Lord, we worship you, Lord. We magnify your name, Lord. Lord, I break every chain in the name of Jesus today. ప్రతి బంధకం యేసు నామములో తెగిపోవును గాక. ప్రతి డిప్రెషన్ యేసు నామములో అణిచివేయబడును గాక. ప్రతి యాంగ్జైటీ యేసు నామములో దూరపరచబడును గాక. ప్రతి అపవిత్రత యేసు నామములో గద్దించబడును గాక. ప్రతి నీరసం యేసు నామములో తొలగిపోవును గాక. Father, I bind every spiritual numbness in the name of Jesus right now. I pronounce victory over your people. నీ ప్రజల మీద నీ విజయాన్ని ప్రకటిస్తుండగా పరిశుద్ధాత్మ దేవ బలమైన నీ అభిషేకంతో నీ శక్తితో ప్రతి ఒక్కరూ నింపబడుదురు గాకని ప్రకటిస్తున్నాను ప్రభు. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ వర్ధిల్లే కృపను మీరు దయచేయండి ప్రభువా. నీ కృపలో స్థిరపరచండి. ఇక్కడ జరుగుతున్న ఈ ఆరాధన మీరు దీవించండి ప్రభువా. అనేక మంది ఆనంద ప్రవాహములోనిది సేవించి ఆనందంతో సంతోషంతో ప్రభువా నీ శక్తితో నీ బలంతో నింపబడ్డాన్ని మీరే సహాయం చేయండి. ఆన్లైన్లో ఎంతమంది అయితే ఈ రాత్రి వాక్యాన్ని విన్నారో వారందరినీ మీరు బలపరచండి, శక్తితో నింపండి. యేసు నామం పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. God bless you, dear friends.